హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ క్లాస్లో అయితే 7th క్లాస్కి సంబంధించిన 4 చాప్టర్స్ అండ్ 5th 6th చాప్టర్స్ అనేవి తెలుసుకున్నారు. అండ్ నార్మల్గా వచ్చేసి 7th క్లాస్కి సంబంధించి 2 సెమ్స్గా డివైడ్ చేసి ఉంటారు. అందులో 6 చాప్టర్స్ అనేవి ఫస్ట్ సెమ్ అండ్ 6 చాప్టర్స్ అనేవి సెకండ్ సెమ్. సో ఈరోజు వచ్చేసి సెకండ్ సెమ్కి సంబంధించిన ఫస్ట్ చాప్టర్ నుంచి తెలుసుకుందాం. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి హౌ డూ ద న్యూ ప్లాంట్స్ అరైజ్. సో కొత్త ప్లాంట్స్ అనేవి ఎలా మొలకెత్తుతాయి అనే దాని గురించి ఇచ్చారు. సో చూడండి, ఇక్కడ వచ్చేసి సో ఆల్ ప్లాంట్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ రీప్రొడక్షన్. సో అన్ని ప్లాంట్స్ అనేవి ప్రత్యుత్పత్తి చెందుతాయి. దిస్ ప్రాసెస్ ఆఫ్ గివింగ్ రైస్ టు న్యూ వన్స్ ఆఫ్ దేర్ ఓన్ కైండ్ ఈస్ కాల్డ్ రీప్రొడక్షన్. సో వాళ్ళు చేసే ప్రత్యుత్పత్తి అనేది పద్ధతి ద్వారా జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కొత్త చెట్లు అనేవి, కొత్త ప్లాంట్స్ అనేవి మొలకెత్తడానికి సహకరిస్తాయి. సో అలాంటి ప్రాసెస్ని రీప్రొడక్షన్ అని అంటారు. రీప్రొడక్షన్ హెల్ప్ అస్ టు ఇంక్రీజ్ దేర్ నెంబర్ అండ్ కంటిన్యూ దేర్ ఎగ్జిస్టెన్స్. సో ఒక ప్లాంట్ అనేది ఇంకో ప్లాంట్ చెట్లని పెంచడానికి ఈ రీప్రొడక్షన్ అనేది ఎంతో యూస్ఫుల్ అవుతుంది. ఆల్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ న్యూ వన్స్ లైక్ దెమ్. దేర్ ఈస్ నో ఎగ్జిస్టెన్స్ ఫర్ ప్లాంట్స్ వితౌట్ రీప్రొడక్షన్. నౌ వీ లెర్న్ అబౌట్ సో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అంటే మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్. రీప్రొడక్షన్లో టైప్స్ అనేవి ఉన్నాయి, అవి ఏంటో తెలుసుకుందాం. సో మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్. జనరల్లీ ప్లాంట్స్ రీప్రొడ్యూస్ ఇన్ 2 ways. సో ప్లాంట్స్ అనేవి 2 విధాలుగా ప్రత్యుత్పత్తి అనేవి చెందుతాయి. దే ఆర్ విత్ సీడ్స్ అండ్ వితౌట్ సీడ్స్. అంటే కొన్ని విత్తనాల ద్వారా మొలకెత్తుతాయి అండ్ కొన్ని అనేవి విత్తనాలు లేకుండానే వాటంతటా అవే మొలకెత్తుతాయంట. సో చూద్దాం, అందులో వచ్చేసి రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ విత్ సీడ్స్ ఇస్ కాల్డ్ సెక్షువల్ రీప్రొడక్షన్. సో విత్తనాల ద్వారా ప్రత్యుత్పత్తి చెందే ప్లాంట్స్ని సెక్షువల్ రీప్రొడక్షన్ అని అంటారు. అండ్ అలాగే రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ వితౌట్ సీడ్స్. సో విత్తనాలు లేకుండా మొలకెత్తే చెట్లను జరిగే ప్రాసెస్ అనేది అసెక్షువల్ రీప్రొడక్షన్ అని అంటారు. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ త్రూ పార్ట్స్ ఆఫ్ దేర్ బాడీ అదర్ దాన్ సీడ్స్ ఇస్ కాల్డ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. సో సీడ్స్ అనేవి లేకుండా ప్లాంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలాంటివి అసెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారానే వేరే చెట్లు అనేవి మొలకెత్తాయి. డిఫరెంట్ పార్ట్స్ రీప్రొడ్యూస్ త్రూ డిఫరెంట్ అసెక్షువల్ మెథడ్స్. సో ఈ అసెక్షువల్ మెథడ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్గా ఉన్నాయి. అందులో వచ్చేసి బైనరీ ఫిషన్ ప్రాసెస్ అంటారు, బడ్డింగ్ అంటారు, ఫ్రాగ్మెంటేషన్ అంటారు, అండ్ అలాగే స్పోర్ ఫార్మేషన్ కూడా అంటారు. సో దీని గురించి ఇంకా ఫర్దర్ క్లాసెస్లో ఎక్కువ కంటెంట్ అంటే ఎక్కువ మ్యాటర్ అనేది ఉంటుంది. సో నేను ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుందాం వాటి గురించి. ఇన్ ప్లాంట్స్ అసెక్షువల్ రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ త్రూ వెజిటేటివ్ ప్రాపగేషన్. సో ఈ అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా జరుగుతుందన్నమాట ప్లాంట్స్లో. సో వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ వెజిటేటివ్ ప్రాపగేషన్. In some plants, asexual reproduction occurs through some vegetative parts like stem, roots and leaf. సో ఈ స్టెమ్, రూట్స్, లీఫ్ నుంచి కొత్త చెట్లు అనేవి మళ్ళీ మొలకెత్తుతాయి అన్నమాట. సో అలాంటి వాటిని వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటారు. హైబిస్కస్ ఈజ్ ఆల్సో, అంటే హైబిస్కస్ అనేది ఒక స్టెమ్ నుంచి ఇంకో చెట్టు అనేది మొలకెత్తుతుంది. సో వెజిటేటివ్ ప్రాపగేషన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి హైబిస్కస్. సో చూడండి, ఇక్కడ ఇంకొన్ని ఇచ్చారు. అందులో ఎగ్జాంపుల్స్ వచ్చేసి బనానా క్రాప్. సో బనానా చెట్టు అనేది బనానా చెట్టు అనేది పెద్దగా అయిన తర్వాత సో దాని పక్కన ఇంకా చిన్న చిన్న మొక్కలు అనేవి మొలకెత్తుతాయి అన్నమాట. సో ఆ చెట్టు నుంచి ఇంకో చెట్టు అనేది ఫామ్ అవుతుంది. అది స్టెమ్ నుంచి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి మారుతుందన్నమాట. సో అలాగే ఇది అసెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారానే జరుగుతుంది అని అంటారు. సో చూడండి, అసెక్షువల్ రీప్రొడక్షన్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి బనానా అండ్ అలాగే షుగర్ కెన్ అనేది స్టెమ్ నుంచి ఇంకో కొత్త షుగర్ కెన్ స్టెమ్ అనేది వస్తుంది. అండ్ అలాగే జాస్మిన్ ఫ్లవర్స్ అండ్ అలాగే బంతిపూలు. సో బంతిపూల చెట్లుని కూడా అబ్జర్వ్ చేస్తే ఒక చెట్టు పక్కన ఇంకో చెట్టు కొత్త రూట్స్తో మళ్ళీ మొలకెత్తుతూ ఉంటాయి. సో ఇవి మొత్తం అసెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారానే జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే మింట్ అంటే పుదీనా ఆకులు. ఆ పుదీనా చెట్లు కూడా సేమ్ అలాగే కొత్త రూట్స్ ద్వారా ఇంకో చెట్టు అనేది వస్తూ ఉంటుంది. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసి పొటాటో, టర్మరిక్ అనేవి కూడా సెక్షువల్ రీప్రొడక్షన్కి ఎగ్జాంపుల్స్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసి కొన్ని బాక్స్ అనేది ఇచ్చారు. ఈ బాక్స్లో ఏముందంటే సో నందివర్ధనం అండ్ హైబిస్కస్ ఆల్సో హ్యావ్ సీడ్స్. సో కొన్ని ప్లాంట్స్కి సీడ్స్ కూడా ఉంటాయి, కానీ ఆ సీడ్స్ కాకుండా ఆ రూట్స్ ద్వారా లేకపోతే స్టెమ్ ద్వారా కొత్త చెట్లు అనేవి మొలకెత్తుతూ ఉంటాయి. సో అలాంటివి కూడా కొన్ని ఉంటాయి. కానీ పురాతన కాలంలో ఈ పరిశోధనలు చేసేవారు ఏం చేసేవారంటే ఈ ఫారెస్ట్లో ఉండే విత్తనాలని తీసుకొచ్చి
కొత్త చెట్లు అనేవి మొలికించేవారు. సో ఆ చెట్టు నుంచి ఇంకో చెట్టు అనేది వస్తుంది కాబట్టి సీడ్స్ లేకుండా ఈ చెట్లు అనేవి వస్తున్నాయి అని అందరు అనుకునేవారు. సో ఇక్కడ చూడండి కొన్ని, ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ లేయరింగ్ అని ఇచ్చారు. సో గ్రౌండ్ లేయరింగ్ అంటే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు అనేది ఎలా మొలకెత్తుతారు అనే పద్ధతి. సో గ్రౌండ్ లేయరింగ్ అనేది ఒక టైప్ అన్నమాట. సో చూడండి ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి జాస్మిన్, జాజీ, బొగైన్విల్లా అండ్ స్ట్రాబెర్రీ ఇలాంటి చెట్లని గ్రౌండ్ లేయరింగ్ పద్ధతి ద్వారా కొత్త చెట్లని మొలకెత్తించవచ్చు. సో ఇక్కడ నార్మల్గా వచ్చేసి ఒకే చెట్టుకి 40 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి ఉన్నాయంట. అవి ఎలా వస్తాయి అంటే ఇది కూడా గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారానే జరుగుతుంది. సో ఒక చెట్టులో ఇంకో 40 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ యొక్క స్టెమ్స్ని అటాచ్ చేస్తే అంటే అది ఒక ప్రాసెస్. దాన్ని అటాచ్ చేసే ప్రాసెస్ కూడా నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాసెస్లో వస్తుంది. సో అలా అటాచ్ చేయడం వల్ల ఒకే చెట్టుకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ పార్ట్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. సో కొన్ని ఫ్లవర్స్లో పార్ట్స్ అనేవి ఉంటాయి. అంటే ఫ్లవర్లో కొన్ని చిన్న చిన్న చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇవి ఎందుకు ఉపయోగిస్తారు అండ్ వాటి యొక్క పేర్లు ఏంటి అనేది ఇచ్చారు. సో నార్మల్గా టెట్కి అడగకపోయిన క్వశ్చన్ అనేది డిఎస్సికి కంపల్సరీగా అడుగుతారు. సో ఇక్కడ ఫ్లవర్ ఈజ్ ఎ సెక్షువల్ పార్ట్ ఆఫ్ ప్లాంట్. సో సెక్షువల్ ప్లాంట్లోకి వచ్చేసరికి సెక్షువల్ పార్ట్ అనేది ఏది అంటే ఫ్లవర్. The green part which connects the flower to the stem is called stalk. సో ఒక ఫ్లవర్కి వచ్చేసి ఇక్కడ చూడండి ఈ స్టెమ్కి మరియు ఫ్లవర్కి వచ్చి ఇక్కడ చిన్న కాడలా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే స్టాక్ అని అంటారు. సో ద స్టాక్ బియర్స్ అండ్ స్లైట్లీ స్వాలెన్ హెడ్ కాల్డ్ థాలమస్. సో ఇలా ఉబ్బు ఉంటుంది కదా గ్రీన్ కలర్ది, దాన్ని థాలమస్ అని అంటారు. ద గ్రీన్ కప్ షేప్డ్ లీఫ్ లైక్ ఫ్యూజ్డ్ స్ట్రక్చర్స్ దట్ కవర్స్ ద ఇంటర్నల్ పార్ట్స్ ఆర్ సెపల్స్. సో ఇలా కవర్ చేసేదాన్ని ఇక్కడ చూడండి సెపెల్. సో ఇలా కవర్ చేసేది గ్రీన్ కలర్ని సెపెల్ అని అంటారు. దే ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ క్యాలిక్స్ ఆర్ వోర్ల్. సో వీటినే క్యాలిక్స్ అని కూడా అంటారు అండ్ వోర్ల్ కూడా అని అంటారు. ద వైట్ ఆర్ బ్రైట్లీ కలర్డ్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ పెటల్స్. సో వీటిని పెటల్స్ అంటారు. సో ఇలా చూడండి ఇలా ఉన్నాయి కదా రెప్పలు, దాన్ని పెటల్స్ అని అంటారు. దే ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ కొరోల్లా. సో ఆ రెప్పలు మొత్తాన్ని కలిపేసి కొరోల్లా అని అంటారు. ఒక్కొక్క దాన్ని పెటల్ అంటారు అండ్ టోటల్గా వచ్చేసి కొరోల్లా అని అంటారు. ద సాఫ్ట్ ఎన్లాంగేటెడ్ స్ట్రక్చర్స్ అటాచ్డ్ టూత్ పెటల్స్ ఆర్ కాల్డ్ స్టామెన్స్. సో చూడండి ఇక్కడ రెండు సాఫ్ట్గా ఇలా ఉన్నాయి కదా వీటిని స్టామెన్స్ అని అంటారు. ఆల్ ద స్టామెన్స్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ ఆండ్రోయిషియం. సో ఈ మొత్తంని కనెక్ట్ చేసేదాన్ని ఆండ్రోయిషియం అని అంటారు. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ద మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్. ఈచ్ స్టామెన్ హ్యాస్ ఎ స్వాలెన్ స్ట్రక్చర్స్ ఎట్ ద టాప్ కాల్డ్ యాంథర్. సో వీటినే ఇవి ఉంటాయి కదా వాటిని మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అని అంటారు. అంటే మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ అని అంటారు. సో ఫ్లవర్లో వచ్చేసి అది మేల్ రీప్రొడక్టివ్ అనమాట. అండ్ దీన్నే యాంథర్స్ అని అంటారు. సో ఈ రెండు పక్కలు ఉన్నాయి కదా వీటిని వాటిని యాంథర్స్ అని అంటారు. సో ఎ బల్జ్ స్ట్రక్చర్ సీటెడ్ ఆన్ ద థాలమస్ ఈస్ కాల్డ్ ఓవరీ. సో ఇక్కడ చూడండి ఈ థాలమస్ పైన ఇలా ఉబ్బింది కదా బ్లాక్ కలర్లో, దీన్ని ఓవరీ అని అంటారు. విచ్ కంటిన్యూస్ ఇంటూ ఎ ఫైన్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ స్టైల్ విత్ ఏ స్లిమ్మీ బెడ్ లైక్ టిప్ కాల్డ్ స్టిగ్మా. మధ్యలో అంటే ఈ సైడ్స్లో ఉన్న 2 పార్ట్స్ని, సో ఈ మధ్యలో ఉన్న దాన్ని ఓవరీ అంటారు అండ్ అలాగే సైడ్స్న 2ని యాంథర్స్ అని అంటారు. అదే దీన్ని అటాచ్ అయ్యి సో ఓవరీకి అటాచ్ అయ్యి స్ట్రైట్గా ఉంది కదా దాన్ని స్టిగ్మా అని అంటారు. సో దీస్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ ద పిస్టిల్ గైనోయిషియం. దిస్ ఈస్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్. సో దీన్ని ఈ కనెక్షన్ని గైనోయిషియం అని అంటారు. ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్. సో యాంథర్స్ అనేవి మేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ అండ్ అలాగే గైనోయిషియం అనే స్టిగ్మా అనేది ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్. సో ఫ్లవర్లోకి వచ్చేసి టైప్స్ అనేవి ఇలా ఉంటాయి. చూడండి గైనోయిషియం, ఆండ్రోయిషియం and gynoecium, they are in specific number, order, color, shape and functions in different flowers. You collect some more flowers from అంటే ఇంకొన్ని ఒక్కొక్క ఫ్లవర్లో ఒక్కొక్క విధంగా ఉంటాయి ఈ పార్ట్స్ అనేవి. సో పిల్లల చేత కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి కలెక్ట్ చేపించి వాటిలో
ఆండ్రోయిషియం ఏంటి, గైనోయిషియం ఏంటి, అండ్ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఏది, ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఏది, వేటిని పెటల్స్ అని అంటారు, వేటిని స్టిగ్మా అని అంటారు అనే దాన్ని అబ్జర్వ్ చేయించాలి. సో వాళ్ళ చేత కూడా చెప్పించాలి. ఇక్కడ చూడండి, సమ్ ఫ్లవర్స్ డోంట్ హ్యావ్ 4 whorls. Flowers which do not have any one of 4 whorls are called incomplete flowers. సో కొన్ని ఫ్లవర్స్కి ఈ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ అలాంటివి ఉండవన్నమాట. సో అలాంటి వాటిని ఏమంటారంటే ఇన్కంప్లీట్ ఫ్లవర్స్ అని అంటారు, అంటే కంప్లీట్ ఫ్లవర్స్ అంటారు. సో ద ఫ్లవర్స్ విచ్ హ్యావ్ ఆల్ 4 whorls ఆర్ కాల్డ్ కంప్లీట్ ఫ్లవర్స్. సో ఇవన్నీ ప్రజెంట్ అయ్యే ఫ్లవర్స్ని, ప్రజెంట్ ఉన్న ఫ్లవర్స్ని కంప్లీట్ ఫ్లవర్స్ అని అంటారు. టైప్స్లో వచ్చేసి నెక్స్ట్ బైసెక్షువల్ అండ్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్. సో ఫ్లవర్స్లో టైప్స్ అనేవి ఉంటాయి. అందులో వచ్చేసి ఒకటి బైసెక్షువల్ ఉంటుంది అండ్ అలాగే యూనిసెక్షువల్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఇన్ బాటిల్ గార్డ్ ప్లాంట్ సమ్ ఆర్ మేల్ ఫ్లవర్స్ అండ్ సమ్ ఆర్ ఫీమేల్ ఫ్లవర్స్. బాటిల్ గార్డ్ అంటే బీరకాయ. సో ఇందులో వచ్చేసి కొన్ని ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్స్ ఉంటాయి అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. సో ఇన్ దీస్ ఫ్లవర్స్ ఐదర్ ఆండ్రోయిషియం ఆర్ గైనోయిషియం ఈస్ ప్రెజెంట్. Such type of flowers are called unisexual flowers అంటారు. Generally both androecium and gynoecium are present in the same flower in most of the plants. These type of flowers are called as bisexual flowers. ఆండ్రోయిషియం లేక గైనోయిషియం అనేది ఎందులో ఒక దాంట్లో ప్రెజెంట్ అయ్యేదాన్ని యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటారు. అదే ఆ రెండు ఒకే ఫ్లవర్లో ప్రెజెంట్ అయి ఉంటే కనుక దాన్ని బైసెక్షువల్ ఫ్లవర్స్ అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్స్. సో ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ అండ్ అలాగే మేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ అనేవి చూసాం కదా. అందులో ఎలా రీప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. అవుట్ ఆఫ్ 4 whorls ఇన్ ఏ ఫ్లవర్. సో ఇక్కడ ఓల్స్ అని అంటారు కదా, అంటే ఏంటో ఇక్కడ చూడండి. ఇందాక మీరు అబ్జర్వ్ చేశారో లేదో చూడండి, ఫస్ట్ ఓల్ వచ్చేసి క్యాలిక్స్ అని అంటారు. క్యాలిక్స్ని ఫస్ట్ ఓల్ అంటే ఈ సెపల్స్ ఉన్నాయి కదా వీటిని ఫస్ట్ ఓల్ అంటారు. అండ్ అలాగే పెటల్స్ ఉన్నాయి కదా ఈ పెటల్స్ని సెకండ్ ఓల్ అంటారు. అండ్ థర్డ్ ఓల్ వచ్చేసి ఆండ్రోయిషియం అండ్ ఫోర్త్ ఓల్ వచ్చేసి గైనోయిషియం. సో ఈ 4 అనేవి ఫ్లవర్స్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. సో చూడండి, అవుట్ ఆఫ్ 4 whorl ఇన్ ఏ ఫ్లవర్ 2 inner whorls ఆర్ టేక్ పార్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సీడ్స్. ఈ టోటల్ 4 ఓర్ల నుంచి 2 ఓర్స్ అనేవి ఇన్నర్ పార్ట్లో కొన్ని విత్తనాలని ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో వీ కెన్ సే దట్ ఆండ్రోయిషియం అండ్ గైనోయిషియం యాజ్ ద రిప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్స్. సో ఈ ఇన్నర్ ఓల్స్ ఏమేమి ఉంటాయంటే ఆండ్రోయిషియం మరియు గైనోయిషియం అనేవి ఉంటాయి. అవి రిప్రొడక్టివ్ పార్ట్స్ అనమాట. ఆండ్రోయిషియం అనేది మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అండ్ గైనోయిషియం అనేది ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్. సో ఆండ్రోయిషియం ఇస్ ద, చూడండి ఇక్కడ మేల్ రీప్రొడక్టివ్ అండ్ గైనోయిషియం ఇస్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్. సో ఇక్కడ చూడండి, ఇన్ ద అబోవ్ ఫంగమ్ కోక్స్ అండ్ ద స్టామెన్స్ హ్యావ్ స్వాలెన్ హెడ్స్ కాల్డ్ యాంథర్. సో ఇందాక చూసారు కదా 2 sides 2 ఉన్నాయి, వాటిని యాంథర్స్ అని అంటారు. ద స్మూత్ ఎల్లో పౌడర్ ఆర్ పోలెన్ గ్రెయిన్స్. సో దాని మీద చిన్న చిన్న ఎల్లో కలర్ పౌడర్ లాగా ఉంటుంది. సో దాన్ని వచ్చేసి ఏమంటారంటే పోలెన్ గ్రెయిన్స్ అని అంటారు. సో ఈ పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. సో వీటి ద్వారా రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఓవరీ ఈజ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఫ్లవర్. సో ఇందాక చూసాం కదా, ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్లో ఓవరీ అనేది ఉంటుంది. అండ్ ఓవరీ డెవలప్స్ ఇంటూ ఏ ఫ్రూట్ అండ్ ద ఓవ్యూల్స్ డెవలప్ ఇంటూ సీడ్స్. సో ఈ ఓవరీ వచ్చేసి ఫ్రూట్గా ఫామ్ అవుతుంది అండ్ అందులో ఉండే ఓవ్యూల్స్ అనేవి కొన్ని సీడ్స్ లాగా చేంజ్ అవుతాయి అన్నమాట. ఓవరీ డెవలప్స్ ఇంటూ ఫ్రూట్ అండ్ అందులో ఉండే ఓవ్యూల్స్ మొత్తం సీడ్స్ లాగా మారుతాయి. సో ఫ్లవర్లో వచ్చేసి ఏ పార్ట్ అనేది ఫ్రూట్గా మారుతుంది అంటే ఓవరీ పార్ట్. సో ఇక్కడ చూడండి, బాక్స్ అనేది ఇచ్చారంటే ఇంపార్టెంట్. ఫీమేల్ ఫ్లవర్స్ ఆర్ నాట్ డిఫికల్ట్ టు స్పాట్. నోటీస్ ద ఫ్లవర్స్ ఆన్ ద వెరైటీ ఆఫ్ గాడ్ కీపర్స్ వీ గ్రో అరౌండ్ అవర్ హోమ్. సో అబ్జర్వ్ మనం పెంచే చెట్లలో ఫ్లవర్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేస్తే petals of the flowers are just a stalk found in the male flowers, while in the female flowers a small berry-like form is seen below the flowers which is ready to bear fruit in further days. So ఈ ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి ఫ్రూట్గా చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ అలాగే మేల్ ఫ్లవర్స్ అనేవి కొన్ని రోజుల తర్వాత అవి వాడిపోయి పడిపోతాయి అన్నమాట. సో చూడండి, ఫీమేల్ ఫ్లవర్స్ మాత్రమే ఈ ఫ్రూట్స్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ పాలినేషన్ అని ఇచ్చారు. సో పాలినేషన్ అంటే ఏంటో చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ పోలిన్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా ఇస్ కాల్డ్ ఏ పోలిన్ గ్రెయిన్స్. సో కొన్ని బర్డ్స్ అనేవి ఉంటాయి. ఇవి చూడండి, ఇక్కడ యాంథర్స్ అనేవి మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అండ్ అలాగే ఇక్కడ స్టిగ్మా అనేది
ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఉంటుంది కదా, సో వీటి నుంచి వీటికి ట్రాన్స్ఫర్ చేస్తేనే రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇలా జరిగే దాన్ని పాలిన్ గ్రెయిన్స్. సో ఇందులో ఉండే ఎల్లో కలర్ స్పాట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న బొట్లు లాగా ఉంటాయి. సో అవి ఈ యాంథర్ నుంచి స్టిగ్మాకి ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్నే పాలినేషన్ అంటారు. ఈ పాలినేషన్ అనేది వేటి ద్వారా జరుగుతుంది అంటే, if the pollen grains are transformed from one anther to the flowers to stigma of the same flower is known as self pollination. ఒక చెట్టులో ఉండే ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్కి ఇలా పాలినేషన్ అనేది జరిగితే దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అని అంటారు. If the transfer of pollen grains takes place from the anther of one flower to stigma of another flower, సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటంటే ఒకే ఫ్లవర్లో యాంథర్ నుంచి స్టిగ్మాకి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అని అంటారు. అండ్ అలాగే పోలిన్ గ్రెయిన్స్ అనేవి ఒక ఫ్లవర్లో ఉండే స్టిగ్మా నుంచి ఇంకో ఫ్లవర్లో ఉండే యాంథర్కైనా, లేకపోతే ఒక ఫ్లవర్లో ఉండే యాంథర్ నుంచి వేరే ఫ్లవర్లో ఉండే స్టిగ్మాకి ఈ పోలిన్ గ్రెయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని క్రాస్ పాలినేషన్ అని అంటారు. అందులో ఒక ప్లాంట్లో వచ్చేసి యాంథర్, ఇంకో ప్లాంట్లో వచ్చేసి స్టిగ్మా అనేది సపరేట్గా ఉంటే వాటిని క్రాస్ పాలినేషన్ అంటారు. అండ్ ఒకే చెట్లో వచ్చేసి ఒకే దాంట్లో ఉన్న యాంథర్ మరియు స్టిగ్మాలో జరిగే పోలిన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్ని సెల్ఫ్ పాలినేషన్ అని అంటారు. సో చూడండి, ఇక్కడ పోలిన్ గ్రెయిన్స్ రీచెస్ ద స్టిగ్మా ఆఫ్ ఫ్లవర్స్ త్రూ ఇన్సెక్ట్స్, బర్డ్స్, యానిమల్స్, ఎయిర్ అండ్ వాటర్. సో ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయంటే కొన్ని ఇన్సెక్ట్స్ ద్వారా, లేకపోతే బర్డ్స్ ద్వారా, యానిమల్స్ ద్వారా ఈ పోలిన్ గ్రెయిన్స్ అనేవి వేరే స్టిగ్మా ఫ్లవర్స్ అంటే వేరే ఫ్లవర్స్లో ఉండే స్టిగ్మాకి వెళ్తూ ఉంటాయి. సో ఈ ఎల్లో కలర్ స్పాట్స్ అనేవి వేటి మీద ఉంటాయంటే యాంథర్స్ మీద ఉంటాయి. ఇన్సెక్ట్స్ లైక్ బటర్ఫ్లైస్, హనీబీస్ అంటే కొన్ని ఇన్సెక్ట్స్, హమ్మింగ్ బర్డ్స్ ఇలా చిన్నవి ఏం చేస్తాయంటే నెక్టర్ అంటే అమృతం కోసం, తేనె కోసం ఇవి సర్చ్ చేస్తూ ఇలా పాలినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇన్సెక్ట్స్ ద్వారా. సో వెన్ ఇన్సెక్ట్స్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఫ్లవర్ ద పోలిన్ గ్రెయిన్స్, సో ఆ ఇన్సెక్ట్స్ అనేవి ఒక ఫ్లవర్ మీద వాలినప్పుడు వాళ్ళ కాళ్ళకి ఆ ఎల్లో కలర్ స్పాట్స్ అనేవి తగిలేసి వేరే ఫ్లవర్ మీద వెళ్ళినప్పుడు ఈ స్టిగ్మాతో అటాచ్ అవుతుంది. సో యాంథర్ నుంచి స్టిగ్మాకి ఇలా అటాచ్ అయ్యే దాన్ని పాలినేషన్ అని అంటారు. ద పోలిన్ గ్రెయిన్స్ విచ్ ఫాల్ ఆన్ ద స్టిగ్మా ఫ్లవర్ జర్మినేట్స్. సో అలా పోలిన్ గ్రెయిన్స్ అనేవి స్టిగ్మాకి తగలంగానే అక్కడ ఫ్లవర్ అనేది జర్మినేట్ అవుతూ ఉంటుంది. అంటే ఏ పోలెన్ ట్యూబ్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద పోలిన్ గ్రెయిన్స్. సో ఒక పోలెన్ ట్యూబ్ అనేది ఈ పోలిన్ గ్రెయిన్స్ ద్వారా ఫామ్ అవుతుంది. ద పోలిన్ ట్యూబ్ ట్రావెల్స్ ఫ్రమ్ స్టిగ్మా టు ద ఓవ్యూల్స్ ఇన్ ద ఓవరీ. సో ఈ స్టిగ్మాలో ఉండే ఓవరీ ఉంటుంది కదా, సో ఆ ఓవరీల నుంచి ఓవ్యూల్స్కి అనేది ఈ పోలెన్ ట్యూబ్ అనేది వెళ్తుంది. ఫర్టిలైజేషన్ అండ్ జైగోట్ ఫార్మేషన్ అక్కర్స్ ఇన్ ఓవరీ. సో ఇందులో వచ్చేసి ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది జైగోట్గా డెవలప్ అయ్యి అండ్ ఆ జైగోట్ నుంచి ఎంబ్రియోగా మారుతుంది. సో ద జైగోట్ డెవలప్స్ ఇంటూ అన్ ఎంబ్రియో. సో ఇలా రీప్రొడక్షన్ ప్రాసెస్, ప్రత్యుత్పత్తి పద్ధతి అనేది ఫ్లవర్స్లో అంటే చెట్లలో ఈ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. సో ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్కి పాలినేషన్ అనేది జరిగి ఆ పాలినేషన్ ద్వారా ఈ స్టిగ్మా అనేది స్టిగ్మా నుంచి ఓవరీకి వెళ్ళి ఈ ఓవరీలో ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ద ఓవరీ రైపెన్స్ అండ్ టర్న్స్ ఇంటూ ఫ్రూట్. సో ఆ ఫర్టిలైజేషన్ అనేది జరిగితేనే ఒక ఓవరీ అనేది ఫ్రూట్ రూపంలో మారుతుందన్నమాట. సో ఆ ఫ్లవర్ అనేది ఒక ఫ్రూట్ రూపంలో చేంజ్ అవుతుంది. ద రిమైనింగ్ ఫ్లోరల్ పార్ట్స్ విల్ ఫాల్ ఆఫ్. సో మిగతా ఫ్రూట్ అనేది ఫార్మేషన్లో పైన ఉండే మొత్తం కింద పడిపోతాయి. సో ద ఓవ్యూల్స్ బికమ్ సీడ్స్. సో ఓవరీ పార్ట్ అనేది ఫ్రూట్గా చేంజ్ అవుతుంది అండ్ అలాగే ఓవ్యూల్స్ అనేవి సీడ్స్గా మారుతాయి అన్నమాట. సో ఇందులో వచ్చేసి ప్రజెంట్ అయితే ఈ సెవెంత్ క్లాస్లో కొంచెం బేసిక్ అనేది ఇచ్చారు. అండ్ ఫర్దర్ క్లాసెస్లో ఈ పాలినేషన్ గురించి అండ్ రీప్రొడక్షన్ ప్రాసెస్ గురించి ఇంకా ఫర్దర్ క్లాసెస్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసి చూడండి, వండర్స్ ఆఫ్ లైట్. సో వండర్స్ ఆఫ్ లైట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో చూడండి, ఇక్కడ లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ హెల్ప్ అస్ టు సీ ఆల్ ద థింగ్స్ అరౌండ్ అస్. సో లైట్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క దాన్ని మేము చూడగలుగుతున్నాం. సో లైట్ ఉంటేనే మన కళ్ళు అనేవి చూడగలుగుతాయి. లైట్ కమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కాల్డ్ సోర్సెస్ ఆఫ్ లైట్. సో లైట్ అనేది డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుంచి వస్తూ ఉంటుంది. సో వాటన్నిటిని ఏమంటారంటే లైట్ యొక్క సోర్సెస్ అని అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి సన్ నుంచి మనకి లైట్ వస్తుంది అండ్ క్యాండిల్ నుంచి, ట్యూబ్ లైట్ నుంచి మనకి లైట్ అనేది వస్తుంది. కాబట్టి ఇవన్నీ సన్, క్యాండిల్, ట్యూబ్ లైట్ అన్నీ సోర్సెస్ ఆఫ్ లైట్ అన్నమాట. సో
లాస్ట్ క్లాస్లో మేము రిఫ్లెక్షన్ అంటే ఏంటి అండ్ రిఫ్లెక్షన్ అనేది ఎలా రిఫ్లెక్షన్ అంటే ఏంటి అండ్ అలాగే రిఫ్రాక్షన్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. సో ఇందులో వచ్చేసి సోర్సెస్ ఆఫ్ లైట్ గురించి ఇచ్చారు. సోర్సెస్ ఆఫ్ లైట్ అండ్ ఏంటో చూద్దాం. ఆబ్జెక్ట్స్ దట్ ఎమిట్ లైట్ ఆర్ నోన్ యాజ్ సోర్సెస్ ఆఫ్ లైట్. సో కొన్ని ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి కదా, అవి లైట్ని ఇస్తుంటాయి. సో వాటిని సోర్సెస్ ఆఫ్ లైట్ అంటారు. సోర్సెస్ లైక్ సన్, స్టార్స్ ఎమిట్ లైట్ ఆన్ దేర్ ఓన్. సో వాటంతటా అవే మనకి లైట్ని అనేవి ఇస్తాయి. అవి ఏవి అంటే సన్ అండ్ స్టార్స్. సచ్ టైప్ ఆఫ్ సోర్సెస్ ఆర్ కాల్డ్ న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ లైట్. సో ఇవి మొత్తం సన్ మరియు స్టార్స్ అనేవి న్యాచురల్ సోర్సెస్ సో న్యాచురల్ సోర్సెస్ అంటారు. అండ్ అలాగే ట్యూబ్ లైట్ అండ్ క్యాండిల్స్ అలాంటి వాటిని హ్యూమన్ అంటే మ్యాన్ మేడ్ సోర్సెస్ ఆఫ్ లైట్ అని అంటారు, ఆర్ ఆర్టిఫిషియల్ సోర్సెస్ ఆఫ్ లైట్. సో బాక్స్ అనేది ఇచ్చారు చూడండి, ఇందులోంచి క్వశ్చన్ కంపల్సరీ. సన్ ఈజ్ ద మేజర్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ లైట్. సో మెయిన్ సోర్స్ ఆఫ్ లైట్ ఏది అంటే సన్. ఇట్స్ డయామీటర్ ఈజ్ అబౌట్ 1.39 మిలియన్ కిలోమీటర్స్. సో ఈ సన్ యొక్క డయామీటర్ ఎంత ఉంటుందంటే 1.39 మిలియన్ కిలోమీటర్స్. సన్లైట్ టేక్స్ 8.33 మినిట్స్ టు రీచ్ ద ఎర్త్. సో ఒక రే, సన్ నుంచి ఫాల్ అయ్యే రే మన ఎర్త్కి రావాలంటే 8.33 మినిట్స్ అనేది తీసుకుంటుందన్నమాట. 8 minutes 33 seconds ద టైమ్ టేకెన్ టు ఫాల్ ది సన్లైట్ ఆన్ ఎర్త్ అంటే 8.8 minutes 33 seconds. So roughly 3/4, approximately 75% of the sun's mass consists of hydrogen. So గ్యాసెస్ అనేవి ఏమేమి ఉంటాయంటే హైడ్రోజన్ వచ్చేసి 75% ఉంటుంది, అండ్ అలాగే ద రెస్ట్ ఈజ్ మోస్ట్లీ హీలియం 25% అండ్ ఈజ్ స్మాలర్ క్వాంటిటీస్ ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ ఆక్సిజన్, కార్బన్, నియాన్ అండ్ ఐరన్. సో ఈ గ్యాసెస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఎక్కువగా వచ్చేసి హైడ్రోజన్ అనేది ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి హీలియం, నెక్స్ట్ వచ్చేసి ఆక్సిజన్, కార్బన్, నియాన్, ఐరన్ అనేవి కొన్ని గ్యాసెస్ అనేవి కొన్ని గ్యాసెస్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ రే ఆఫ్ లైట్. సో రే అంటే భూమి నుంచి మనకి రేస్ ఫామ్లో, సన్ నుంచి భూమికి కొన్ని రేస్ ఫామ్లో లైట్ అనేది పడుతూ ఉంటుంది. సో దీన్ని డైరెక్షన్ చూద్దాం. ద డైరెక్షన్ ఆర్ పాత్ అలాంగ్ విచ్ లైట్ ట్రావెల్స్ ఇస్ కాల్డ్ ఏ రే ఆఫ్ లైట్. సో అది ట్రావెల్ అయ్యే డైరెక్షన్ని రే ఆఫ్ లైట్ అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై స్ట్రేట్ లైన్ విత్ అన్ ఆరో మార్క్. సో దీన్ని ఇలా ఆరో మార్క్గా సూచిస్తారు. The straight line indicates the path of light and arrow mark indicates the direction of the light. సో ఇలా సూచించేదాన్ని డైరెక్షన్ అంటారు, అండ్ అలాగే ఇలా స్ట్రైట్గా ఫాలో అయ్యేదాన్ని. సో డైరెక్షన్ అనేది ఏది అంటే స్ట్రైట్ లైన్, అండ్ అలాగే సో రే ఆఫ్ లైట్ని సూచించేది ఇలా సూచిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ లైట్ ఈజ్ నాట్ సింగిల్ రే బట్ బండిల్ ఆఫ్ రేస్. దిస్ బండిల్ ఆఫ్ రేస్ ఆర్ కాల్డ్ బీమ్ ఆఫ్ లైట్ రేస్. సో సన్ నుంచి చాలా రకమైన ఈ రేస్ అనేవి వస్తాయి. సో వీటన్నిటిని కలిపి బీమ్ ఆఫ్ రేస్ అని అంటారు. సో ఈ రేస్ అనేవి చూడండి, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్, కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ రేస్, డైవర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ రేస్. సో 3 types ఆఫ్ రేస్ అనేవి ఉంటాయి. వీటిలో ప్యారలల్, కన్వర్జింగ్, డైవర్జింగ్ అని ఉంటాయి. సో ప్యారలల్ వచ్చేసి 3 ఈక్వల్గా ఉంటుంది, అండ్ కన్వర్జింగ్ వచ్చేసి ఇలా వెళ్తూ ఉంటాయి, అండ్ డైవర్జింగ్ వచ్చేసి డైరెక్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అంటే ఏంటో చూద్దాం. లైట్ రేస్ విచ్ ట్రావెల్ ప్యారలల్ టు ఈచ్ అదర్ ఆర్ కాల్డ్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. సో ఇలా స్ట్రైట్గా అన్నీ ఒకే లైన్లో వెళ్ళే రేస్ని ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ రేస్. సో కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ అంటే లైట్ రేస్ విచ్ ట్రావెల్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్ టు మీట్ ఏ పాయింట్ ఆర్ కాల్డ్ కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ రేస్. సో ఎటు నుంచైనా రేస్ కానివ్వండి వస్తాయి, కానీ మీట్ అయ్యే పాయింట్ అనేది ఒకటే ఉంటుంది. సో దాన్ని కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టైప్ ఏంటంటే డైవర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ రేస్. లైట్ రేస్ ట్రావెల్ ఫ్రమ్ ఏ సోర్స్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఆర్ కాల్డ్ డైవర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ రేస్. సో ఎటు పడితే అటు డైవర్జ్ అయిపోతాయి అన్నమాట ఈ లైట్స్ అనేవి. సో వాటిని డైవర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ రే అని అంటారు. సో చూడండి ఇక్కడ ఇలా పడి ఇలా డైవర్జ్ అయిపోతూ ఉంటాయి. సో వీటిని డైవర్జింగ్
బీమ్ ఆఫ్ లైట్ రేస్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సో రిఫ్లెక్షన్ అనేది ఇంకోసారి వచ్చింది చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ రేస్ ఇంటూ ద సేమ్ మీడియం ఆఫ్టర్ ఫాలింగ్ ఆన్ ద స్మూత్ ఆర్ రఫ్ సర్ఫేస్ ఫ్రమ్ ద లైట్ సోర్స్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్. సో ఏదైనా ఆబ్జెక్ట్ మీద మనం లైట్ వేసినప్పుడు అది కొంచెం బౌన్స్ అయిపోయి లైట్ రేస్ అనేది రిఫ్లెక్షన్ అంటే ఒక ఆబ్జెక్ట్ మీద మేము లైట్ రేస్ వేసినప్పుడు అది కొంచెం బెండ్ అయ్యి మళ్ళీ అంటే కొంచెం బౌన్స్ అయ్యి ఆ మీడియం ద్వారానే లైట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది ఆబ్జెక్ట్ నుంచి. సో దీన్ని రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని అంటారు. చూడండి, ఆ మీడియం నుంచి వెళ్ళి డిఫరెంట్ టైప్స్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో దీన్నే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని అంటారు. సో రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఏ స్మూత్ అండ్ షైనీ సర్ఫేస్ ఇస్ కాల్డ్ రెగ్యులర్ రిఫ్లెక్షన్. సో ఇలా రిఫ్లెక్షన్లో కూడా టైప్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే ఏదైనా ఒక స్మూత్ లేకపోతే షైనీ అంటే మెరిసే పాత్రల మీద ఈ లైట్ అనేది పడితే రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో దీన్నే రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటారు. క్లియర్ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ కేస్ ఆఫ్ రెగ్యులర్ రిఫ్లెక్షన్. సో ఈ రెగ్యులర్ రిఫ్లెక్షన్లో క్లియర్ ఇమేజెస్ అంటే ఇమేజ్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనేది ఎలా ఉందో దాని యొక్క ఇమేజ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో రిఫ్లెక్షన్ ఫ్రమ్ అన్ ఇర్రెగ్యులర్ ఆర్ అన్ఈవెన్ సర్ఫేస్ ఇస్ కాల్డ్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఆర్ డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్. సో ఈ రిఫ్లెక్షన్ అనేది ఇర్రెగ్యులర్ ఆర్ అన్ఈవెన్ సర్ఫేసెస్ మీద లైట్ రే అనేది వేసినప్పుడు రిఫ్లెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో దీన్ని ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటారు ఆర్ డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అని అంటారు. ఇందులో వచ్చేసి ఇమేజెస్ అనేవి ఎలా ఉన్నాయో అలాగా ఫామ్ అవ్వవు. సో చూడండి, ఇక్కడ బొమ్మ అయితే ఇచ్చారు కదా, దీని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ ఒక లైట్ రే అనేది వేస్తే సో ఇలా డిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఒకే చోట వేసిన దాన్ని పక్కకి సేమ్ వేలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని రెగ్యులర్ రిఫ్లెక్షన్ అని అంటారు. అదే డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అంటే ఒక చోట వేసిన దాన్ని డిఫరెంట్ టైప్స్గా అంటే చూడండి, సేమ్ పాత్ ఈక్వల్ పాత్ మీద వేశారు కాబట్టి సేమ్గానే రిఫ్లెక్ట్ అయిపోయాయి. కానీ ఇక్కడ అన్ఈవెన్ పాత్స్ మీద వేశారు కాబట్టి ఒకటేమో లోగా ఉండే దాంట్లో లెఫ్ట్ సైడ్ లేకపోతే హైగా ఉండే దాంట్లో రైట్ సైడ్ అనేది రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటాయి లైట్స్. సో దీన్ని ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఆర్ డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఈ రిఫ్లెక్షన్కి 2 లాస్ అనేవి ఉంటాయి, అంటే 2 రూల్స్ అనేవి ఉంటాయి. దెర్ ఆర్ 2 లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇన్సిడెంట్ రే అంటే ఫాల్ అయ్యే రే మరియు రిఫ్లెక్ట్ అయ్యే రే అనేది ఈక్వల్గా ఉంటుంది. So the incident ray, reflected ray and normal to the surface are present in the same plane. Incident and reflected rays are on either side of normal. So normal ray ki ఈ ఇన్సిడెంట్ రే మరియు రిఫ్లెక్టెడ్ రే అనేవి 2 అదర్ సైడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ సైడ్ వచ్చేసి ఇన్సిడెంట్ రే అండ్ అలా నెక్స్ట్ సైడ్ వచ్చేసి రిఫ్లెక్టెడ్ రేకి, ఈ రెండింటికి నార్మల్గా. సో నార్మల్కి 2 సైడ్స్ ఈ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే అనేవి ఉంటాయి. సో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇచ్చారు. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ లా ఏమి ఇచ్చారంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది రే ఎక్కడి నుంచి పడుతుందో దాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ రే అంటారు. అండ్ అలాగే రిఫ్లెక్ట్ అయ్యేదాన్ని రిఫ్లెక్టెడ్ రే అంటారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. దీన్ని ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అని అంటారు. సో ఇలా ఫ్రమ్ ద అబోవ్ యాక్టివిటీ యూ కెన్ ఆల్సో. సో చూడండి, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ రే ఆర్ ప్రెజెంట్ ఇన్ ద సేమ్ ప్లేన్ అండ్ ఇన్సిడెంట్ రే ఆర్ సో ఈ మధ్యలో స్ట్రైట్గా ఉండే లైన్ నార్మల్ రే అనమాట. సో ఈ నార్మల్ రేకి 2 సైడ్స్న ఈ యాంగిల్స్ ఫామ్ అయ్యి ఇన్సిడెంట్ రే మరియు రిఫ్లెక్టెడ్ రే అనేవి ఫామ్ అవుతాయి. సో ద ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ టు ద సర్ఫేస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద సేమ్ ప్లేన్ అండ్ ఇన్సిడెంట్ రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ ఆన్ ఐదర్ సైడ్స్ ఆఫ్ ద నార్మల్. సో ఇది కూడా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఫస్ట్ లా ఏంటి అంటే ఈ యాంగిల్ ఆఫ్ నార్మల్గా చూసుకుంటే ఇన్సిడెంట్ రే యాంగిల్ మరియు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ రే, ఈ 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ బై ప్లేన్ మిర్రర్. సో మిర్రర్స్లో కొన్ని డిఫరెంట్ టైప్స్
ప్లేన్ మిర్రర్స్ ఉంటాయి, కాన్కేవ్, కాన్వెక్స్ మిర్రర్స్ అని డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి. సో ఇమేజెస్ ఫామ్ అవ్వడానికి ఈ మిర్రర్స్ అనేవి ఉంటాయి. సో చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. సో ఈ ప్లేన్ మిర్రర్లో ఉండే కొన్ని స్టిక్స్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ అనేది ఎంత ఉంటుందో ఇమేజ్ యొక్క డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు, సో నార్మల్గా మేము నుంచున్నాం అనుకోండి అద్దం ముందు, మా నుంచి అద్దంకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో అండ్ అలాగే లోపల పడే బొమ్మ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అండ్ అలాగే సైజు, మేము ఎంత సైజుగా కనిపిస్తున్నామో ఇమేజ్ కూడా అంతే సైజుగా ఉంటుంది. అండ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ఆల్వేస్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. సో వర్చువల్ అంటే స్టేబుల్గా అక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ని వర్చువల్ ఇమేజ్ అని అంటారు. అండ్ లాటరల్లీ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఈజ్ ఫార్మ్డ్ లెఫ్ట్ అండ్ రైట్ ఆల్టర్నేట్స్. సో లెఫ్ట్ మరియు రైట్ ఆల్టర్నేట్గా ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి వేరేగా చూసుకుంటే కనుక. సో చూడండి ఫ్రమ్ ద అబోవ్, సో ఇది చూడండి, ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద మిర్రర్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అండ్ అలాగే ఇమేజ్ నుంచి మిర్రర్కి ఉండే డిస్టెన్స్ని ఇమేజ్ డిస్టెన్స్ అని అంటారు. సో 2 డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్గా ఉంటుంది ప్లేన్ మిర్రర్లో వచ్చేసి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మరియు ఇమేజ్ డిస్టెన్స్ అనేవి 2 సేమ్గా ఉంటాయి. సో చూడండి నార్మల్గా వచ్చేసి మేము రైట్ హ్యాండ్ చూసుకుంటే ఇమేజ్లో కూడా రైట్ హ్యాండే కనిపిస్తుంది. అండ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది. కానీ ఏదైనా లెటర్స్ అనేవి రాసి నార్మల్గా అద్దం ముందు పెడితే అది, సో చూడండి ఇలా ఆపోజిట్గా కనిపిస్తూ ఉంటుంది ఈ లెటర్స్ అనేవి. సో అది ఇంకో టైప్ ఆఫ్ మిర్రర్ అన్నమాట. A lateral side of the images in opposite direction is called lateral inversion. So images formed by the plane mirrors undergo lateral inversion. So కొన్ని ఇమేజెస్ అనేవి ఇన్వర్షన్ అంటే తిప్పి పడుతుంటాయి. సో ఇప్పుడు చెప్పాను కదా, అంబులెన్స్ అనే పేరు అనేది రాసి అద్దంలో చూపించగానే అది ఇన్వర్ట్గా కనిపిస్తుంది. సో కొన్ని లాటరల్ ఇన్వర్షన్స్ అనేవి ఈ ప్లేన్ మిర్రర్స్కి ఉంటాయి. సో వాటి వల్ల ఇవి ఆపోజిట్గా కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇమేజెస్ టైప్స్ ఉన్నాయి చూడండి. రియల్ ఇమేజెస్ ఉంటాయి అండ్ అలాగే రియల్ ఇమేజెస్ ఉంటాయి అండ్ వర్చువల్ ఇమేజెస్ ఉంటాయి. సో రియల్ ఇమేజెస్ అంటే మన స్క్రీన్ మీద నార్మల్గా ఏదైనా మిర్రర్ మీద కనిపించే ఇమేజ్ని రియల్ ఇమేజ్ అంటారు. అండ్ అలాగే కనిపించకుండా ఉండే ఇమేజ్ని వర్చువల్ ఇమేజ్ అని అంటారు. ప్లేన్ మిర్రర్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజెస్. సో ఈ ప్లేన్ మిర్రర్స్లో ఇమేజెస్ అనేవి కనపడవు. సో నెక్స్ట్, సో ఎగ్జాంపుల్ వచ్చేసి చూడండి, రియల్ ఇమేజ్ అంటే నార్మల్గా మీకు ఒక క్యాండిల్ అనేది మిర్రర్ ముందు పెట్టంగానే ఆ క్యాండిల్ బొమ్మ అనేది మిర్రర్లో కనిపిస్తుంది. సో దాన్ని రియల్ ఇమేజ్ అంటారు. సో దీని మధ్యలో వచ్చేసి ఒక పేపర్ అనేది పెట్టంగానే మనకి ఇమేజ్ అనేది కనిపించదు. సో దాన్ని వర్చువల్ ఇమేజ్ అని అంటారు. సో ప్లేన్ మిర్రర్స్ అనేవి వర్చువల్ ఇమేజెస్. చూడండి, వీ కెనాట్ సీ ద రియల్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్ విత్ అవర్ నేకెడ్ ఐ, బట్ వీ కెన్ గెట్ ఇట్ ఆన్ ద స్క్రీన్. వేర్ యాజ్ వీ కెన్ సీ ద వర్చువల్ ఇమేజెస్ ఇన్ ద మిర్రర్ వితౌట్ నేకెడ్ ఐ, బట్ వీ కెనాట్ గెట్ ఇట్ ఆన్ ద స్క్రీన్. సో రియల్ ఇమేజెస్ అనేవి ఒక కంటితో చూస్తేనే కనిపిస్తాయి అన్నమాట. సో అదే వర్చువల్ ఇమేజెస్ అయితే నార్మల్గా చూసినా మనకి వర్చువల్ ఇమేజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. చూడండి, రియల్ ఇమేజ్ మరియు వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటో తెలుసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ ఇమేజెస్ అని ఉంది. సో మల్టిపుల్ ఇమేజెస్ అనేది ఏంటో చూద్దాం. వీ కెన్ సీ మల్టిపుల్ ఇమేజెస్ ఇన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ మిర్రర్స్. హౌ ఆర్ దే అరేంజ్డ్? టు అండర్స్టాండ్ ద రిలేషన్ బిట్వీన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ మిర్రర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్, లెట్ us do the following యాక్టివిటీ. సో ఒక యాక్టివిటీ ద్వారా ఈ ఇమేజెస్ అనేవి, మల్టిపుల్ ఇమేజెస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అనే దాని గురించి ఇచ్చారు. సో చూడండి, 2 sides, ఫర్ ఎగ్జాంపుల్ కర్వ్గా వచ్చేసి ఒక మిర్రర్ పెట్టేసి అండ్ దాని స్ట్రైట్న ఒక ఆబ్జెక్ట్ అనేది పెడితే మీకు ఇమేజెస్ అనేవి డిఫరెంట్ యాంగిల్స్లో ఫామ్ అవుతూ ఉంటాయి. సో వీటిని మల్టిపుల్ ఇమేజెస్ అని అంటారు. అండ్ నార్మల్గా ఈ మల్టిపుల్ ఇమేజెస్కి వచ్చేసి ఒక ఫార్ములా అనేది ఉంది. చూడండి, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees యాంగిల్ బిట్వీన్ ద మిర్రర్స్. సో అన్ని యాంగిల్స్కి టోటల్ యాంగిల్స్ అనేవి 360 degreesలో ఉంటాయి. అండ్ బై యాంగిల్ బిట్వీన్ ద మిర్రర్స్ -1. సో 360 degrees అంటే టోటల్ మనకి సర్కిల్ యొక్క ఏరియా ఎంత అంటే, సర్కిల్ యొక్క టోటల్ యాంగిల్ ఎంత అంటే 360 degrees.
అండ్ నెక్స్ట్ బై ద 360 degrees బై యాంగిల్ బిట్వీన్ ద మిరర్స్. ప్రతి ఒక్క మిర్రర్కి ఒక యాంగిల్ అనేది ఉంటుంది కదా, ఆ యాంగిల్ అనేది టీటా అనమాట. అండ్ 360 degrees బై టీటా హోల్ -1. ఫార్ములా యూస్ చేస్తే మనకి మల్టిపుల్ ఇమేజెస్ అనేవి ఎన్ని ఫామ్ అయ్యాయి అనే ఆన్సర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఫ్రమ్ ద ఫార్ములా వీ కెన్ ఫైండ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్. సో పైన ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేవి ఫామ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ అలాగే కొన్ని నెంబర్స్ అనేవి ఇచ్చేసి ఇమేజెస్ అనేవి ఎన్ని ఫౌండ్ చేయమంటారు. సో అలాంటప్పుడు మీరు ఆ ఫార్ములా అనేది యూస్ చేసి చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్పెరికల్ మిర్రర్స్ ఆర్ ఆఫ్ 2 types. సో స్పెరికల్ మిర్రర్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. అవి ఫస్ట్ వచ్చేసి కాన్వెక్స్ మిర్రర్స్. దీని రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ బెండ్ అవుట్వర్డ్. సో అక్కడ రిఫ్లెక్ట్ అయ్యే ప్లేస్ అనేది కొంచెం బెండ్గా ఉంటుంది. అవుట్వర్డ్ అంటే బయటికి ఇలా ఇన్వర్ట్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్స్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ బెంట్ ఇన్వర్డ్. సో ఇలా లోపలికి బెండ్ అయి ఉంటుంది. దీన్ని కాన్కేవ్ అని అంటారు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ఏ కాన్కేవ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్ ద్వారా ఎలాంటి ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి అంటే, ఏ కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజెస్, ఎరెక్ట్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్, స్మాలర్ సో సేమ్ సైజ్ అండ్ బిగ్గర్ ఇమేజెస్ డిపెండింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. సో ఇమేజెస్ అనేవి రియల్ ఇమేజెస్ ఉంటాయి అండ్ వర్చువల్ ఇమేజెస్ ఉంటాయి. ఇన్వర్టెడ్గా ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్ ద్వారా ఫామ్ అయ్యే ఇమేజెస్ అన్నీ అలా ఉంటాయి. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్స్ are always forms virtual erect smaller images irrespective of the position of the object. సో ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని బట్టి ఈ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. అందులో కూడా ఓన్లీ వర్చువల్ ఎరెక్ట్ స్మాలర్ ఇమేజెస్ అనేవి ఈ కాన్వెక్స్ మిర్రర్స్ ద్వారా ఫామ్ అవుతాయి. చూడండి, ఇక్కడ యూజెస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్. అంటే స్పెరికల్ మిర్రర్స్ అంటే మనకి 2 types ఉన్నాయి, కాన్కేవ్ మిర్రర్స్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్. ఆ మిర్రర్స్ యొక్క యూజెస్ అనేవి ఏంటో చూద్దాం. Concave mirrors are used by ENT doctors as head minors. సో ENT డాక్టర్స్ అంటే దంతాల యొక్క స్పెషలిస్ట్ అనమాట. ENT అంటే ఇయర్, నోస్ అండ్ టీత్. ఆ ENT డాక్టర్స్ అనేవారు ఈ హెడ్కి పెట్టే లైట్స్ అనేవి కాన్కేవ్ మిర్రర్స్ యూస్ చేసి ఈ హెడ్ లైట్ అనేది పెట్టుకుంటారు. దే హ్యావ్ దిస్ మిర్రర్స్ ట్యాప్డ్ ఆన్ దేర్ హెడ్. లైట్ ఫ్రమ్ ద బల్బ్ ఈజ్ మేడ్ టు ఫాల్ ఆన్ ద మిర్రర్స్ గెట్స్ రిఫ్లెక్ట్ ఫ్రమ్ ఇట్. సో అందులో నుంచి వచ్చే లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి మనకి కావాల్సిన ఆబ్జెక్ట్ మీద పడుతూ ఉంటుంది. దిస్ రిఫ్లెక్టెడ్ లైట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ద థ్రోట్ ఆర్ ఇయర్ ఆఫ్ ద పేషెంట్. సో మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ ఏంటంటే థ్రోట్ అంటే గొంతు లోపల మామూలుగా గొంతు లోపల చూస్తే అండ్ లేకపోతే ఇయర్ లోపల చూడాలన్నా ఇలాంటి కాన్కేవ్ మిర్రర్స్ ద్వారా చూడగలుగుతారు. సో దట్ ద డాక్టర్ కెన్ ఎగ్జామిన్ ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ క్లియర్లీ. సో ఇన్నర్ పార్ట్స్ అన్ని మొత్తం క్లియర్గా కనిపిస్తాయి ఈ కాన్కేవ్ మిర్రర్స్తో. సో కాన్కేవ్ మిర్రర్స్ అనేవి ENT డాక్టర్స్ యూస్ చేస్తారు. అండ్ అలాగే డెంటిస్ట్ ఆల్సో యూజ్డ్ కాన్కేవ్ మిర్రర్స్ టు గెట్ బిగ్గర్ ఇమేజెస్ ఆఫ్ ద టీత్. సో డెంటిస్ట్ కూడా ఈ కాన్కేవ్ మిర్రర్స్ యూస్ చేస్తారు. వాళ్ళకి అప్పుడు ఆ చిన్న సైజుగా ఉన్నది చాలా బిగ్గర్ సైజ్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇందాక చూసారు కదా, కాన్కేవ్ మిర్రర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే రియల్ ఇమేజెస్ ఉంటాయి అండ్ వర్చువల్ ఇమేజెస్ ఉంటాయి. స్మాలర్, బిగ్గర్ అన్ని ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ కాన్కేవ్ మిర్రర్ ద్వారా డెంటిస్ట్ కూడా చిన్న టీత్ని కూడా పెద్దగా చూడగలుగుతారంట. యూ మైట్ హ్యావ్ సీన్ ఎ స్పెషలిస్ట్ యూజింగ్ ఎ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ ఆఫ్థల్మోస్కోప్. సో ఆఫ్థల్మోస్కోప్ అనేది ఒకటి యూస్ చేస్తారు. ఇట్ ఈస్ ఫిటెడ్ విత్ ఏ కాన్కేవ్ మిర్రర్ హ్యావింగ్ ఏ స్మాల్ హోల్ నియర్ ఇట్స్ సెంటర్. కొందరు ఐ స్పెషలిస్ట్ ఉంటారు, అంటే కళ్ళ డాక్టర్ అంటారు. సో అలాంటి వాళ్ళు ఒక ఆఫ్థాల్మోస్కోప్ అనేది యూస్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ కాన్కేవ్ మిర్రర్లో ఒక చిన్న హోల్ అనేది ఉంటుంది. ఆ మధ్యలో ఆ చిన్న హోల్ నుంచి ఒక లైట్ అనేది కంట్లో పడుతుంది. సో ఆ కంటి వల్ల అందులో రెటీనా అంటే కళ్ళలో ఉన్న మొత్తం ఈ డాక్టర్ అనేవారు అబ్జర్వ్ చేయగలుగుతారు ఏముంది అసలు ఏంటి అనేది. సో ఆ చిన్న లైట్ అనేది కూడా ఆ స్క్రీన్ అనేది దేంతో తయారు చేస్తారంటే కాన్కేవ్ మిర్రర్తో తయారు చేస్తారు. అండ్ నెక్స్ట్ అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసి చూడండి, ఇక్కడ టార్చ్ లైట్ ఆర్ హెడ్ లైట్స్ ఆఫ్ వెహికల్స్. అండ్ అలాగే concave surface behind the bulb. Light released from the bulb falls on the concave surface. After reflection from concave surface, all the light rays travel parallel to each other.
సో ఈ కాన్కేవ్ మిర్రర్లో అన్ని లైట్స్ అనేవి ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి. సో అన్ని రేస్ అనేవి ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి. లైట్ అనేది ఆన్ అవ్వగానే దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి టార్చ్ లైట్ అండ్ కార్ హెడ్ లైట్స్. సో ఇలాంటివి కాన్కేవ్ మిర్రర్కి ఎగ్జాంపుల్స్ అనమాట. చూడండి ఇక్కడ బాక్స్ అనేది ఇచ్చారు, ఇదేదో చూద్దాం. ఇన్ ఓల్డెన్ డేస్ ద కాన్కేవ్ మిర్రర్స్ కెన్ ఆల్సో బి యూజ్డ్ యాజ్ వెపన్స్. సో కాన్కేవ్ మిర్రర్స్ అనేవి వెపన్స్ లాగా కూడా యూజ్ చేస్తారు. ఆర్కిమిడీస్ ఏ గ్రీక్ సైంటిస్ట్ యూజ్డ్ దిస్ మిర్రర్స్ యాజ్ వెపన్స్. సో ఈ వెపన్స్ అనేవి ఓల్డెన్ డేస్లో 2000 years ఎగోన ఒక సైంటిస్ట్, ఎవరు అంటే గ్రీక్ సైంటిస్ట్ ఆర్కిమెడిస్. సో ఈ ఆర్కిమెడిస్ అనే సైంటిస్ట్ వెపన్స్లో ఈ కాన్కేవ్ మిర్రర్స్ అనేవి యూజ్ చేశారనమాట. వెన్ ద రోమన్స్ అటాక్డ్ సిరాకస్ ఏ కోస్టల్ సిటీ సిటేట్ ఇన్ గ్రీస్లో ఒక సిటీ మీద రోమన్స్ అటాక్ చేసినప్పుడు ఇవి యూస్ చేసి ఆర్కిమిడీస్ అరేంజ్డ్ కాన్కేవ్ మిర్రర్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో ఇలా ఈ మిర్రర్స్ అనేవి యూస్ చేసి అటాక్ చేయడం అనేది జరిగింది ఆర్కిమిడీస్. ద మిర్రర్స్ కుడ్ బి మూవ్డ్ ఇన్ ఎనీ డైరెక్షన్ దే వర్ పొజిషన్ సచ్ దట్ దే రిఫ్లెక్టెడ్ ద సన్లైట్ ఆన్ ద రోమన్ సోల్జర్స్. సో సన్ నుంచి వచ్చే లైట్స్ అనేవి కాన్కేవ్ మిర్రర్ మీద పడంగానే ఇలా రిఫ్లెక్ట్ అనేది అయిపోతూ ఉంటాయి. సో ఈ రోమన్స్ యొక్క కళ్ళ మీద పడుతూ ఉంటాయి. ద సోల్జర్స్ వర్ డాజిల్డ్ బై ద సన్లైట్ దే డిడ్ నాట్ నో. సో కంట్లో ఆ రేస్ అనేది పడంగానే కళ్ళు అనేవి ఎటు చూస్తున్నాయని అర్థం కాకుండా ఎటు పడితే అటు ఫైర్ అనేది చేసేవారనమాట. సో అలా ఈ యుద్ధాల కోసం కూడా యూజ్ చేస్తూ ఒక వెపన్లా ఈ కాన్కేవ్ మిర్రర్స్ అనేవి యూజ్ చేశారు. ఎవరు అంటే ఆర్కిమిడీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ కాన్వెక్స్ మిర్రర్స్. సో కొన్ని కాన్వెక్స్ మిర్రర్స్ అనేవి ఉన్నాయి. అవి ఎలా యూస్ చేస్తారు, ఎక్కడ ఆ కాన్వెక్స్ మిర్రర్స్ అనేవి వేటిలో యూస్ చేస్తారంటే దీస్ మిర్రర్స్ ఫ్రమ్స్ ఇమేజెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ స్ప్రెడ్స్ ఓవర్ ఎ లార్జ్ ఏరియా. సో దీస్ హెల్ప్ ద డ్రైవర్ టు సీ ద ట్రాఫిక్ బిహైండ్ దెమ్. హెన్స్ దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ రేర్ వ్యూ మిర్రర్స్. సో ఈ కాన్వెక్స్ మిర్రర్స్ని రేర్ వ్యూ మిర్రర్స్ అని కూడా అంటారు. సో ఎప్పుడు ఒకసారి అనేది యూస్ చేస్తారు, ఎందుకంటే ఏదైనా. సో చూడండి ఇక్కడ కాన్వెక్స్ అనేది ఏ ఇమేజెస్ అనేది ఫామ్ అవుతాయంటే స్మాలర్ ఇమేజెస్. సో ఈ కాన్వెక్స్ మిర్రర్స్ వల్ల erect virtual and smaller images are formed. You might have observed large convex mirrors kept the corners of curved roads to avoid accidents. Convex mirrors forms images of vehicles on both sides of curved road. These mirrors are also used as the junctions of roads. So car ki side na lights and side na మిర్రర్స్ అనేవి ఉంటాయి. సో ఆ మిర్రర్స్ అనేవి కాన్వెక్స్ మిర్రర్స్ అని అనమాట. అందులో వెనకాల మొత్తం అంటే ఏదైనా కర్వ్డ్ పాత్ వచ్చినప్పుడు, ఏదైనా కార్లో ట్రావెల్ చేసేటప్పుడు కర్వ్డ్ పాత్ వచ్చినప్పుడు డ్రైవర్ అనేవారు ఆ సైడ్ మిర్రర్స్లో చూసి వెనకాల మనకి ఎవరైనా వస్తున్నారా లేదా అనేది చూస్తుంటారు. సో ఆ కాన్వెక్స్ మిర్రర్లో దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో వీటిని ఈ కార్ యొక్క వెహికల్స్ యొక్క సైడ్ మిర్రర్స్ లాగా యూస్ చేస్తుంటారు. హెడ్ లైట్స్కి వచ్చేసరికి కాన్కేవ్ మిర్రర్స్ అండ్ అలాగే సైడ్ మిర్రర్స్ వచ్చేసి కాన్వెక్స్ మిర్రర్స్. సో చూడండి కాన్వెక్స్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. సో ఏటీఎంస్లో కూడా ఈ కాన్వెక్స్ మిర్రర్స్ అనేవి యూజ్ చేస్తారు ఫర్ సెక్యూరిటీ పర్పస్ టు గెట్ ఏ వైడర్ బ్యాక్గ్రౌండ్ లుక్. దిస్ ఈజ్ అవాయిడ్ అదర్స్ ఫ్రమ్ ఓవర్ లుకింగ్ ఎట్ యువర్ పాస్వర్డ్. సో ఎవరు కూడా పాస్వర్డ్ అనేది చూడకుండా ఈ ఏటీఎం మిషన్స్లో ఈ కాన్వెక్స్ మిర్రర్స్ అనేవి అరేంజ్ చేసి ఉంటారు. సో ఈ కాన్కేవ్ మిర్రర్ అంటే మనం ఏదైనా లైట్ వేసినప్పుడు మనకి చిన్న ఆబ్జెక్ట్ అనేది పెద్దగా కనిపించడానికి కాన్కేవ్ మిర్రర్స్ యూస్ చేస్తారు. అండ్ అలాగే ఏదైనా పెద్ద ఆబ్జెక్ట్ అనేది చిన్నగా కనిపించడానికి కాన్వెక్స్ మిర్రర్స్ అనేవి యూస్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి లెన్సెస్ ఇచ్చారు. సో చూడండి లెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. యూ మైట్ హ్యావ్ సీన్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. యూ మైట్ హ్యావ్ బర్న్ పేపర్ ఇన్ సన్లైట్ యూజింగ్ ఇట్. సో చిన్నప్పుడు మేము ఏం చేసామంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అనేది ఉంటుంది. సో దాన్ని ఎండలో పెట్టేసి కిందన ఒక పేపర్ పెడితే ఆ ఎండకి కాలిపోతుంది అనమాట. సో అలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేవి చూసే ఉంటారు. సో చూడండి ద పేపర్ బర్న్డ్ యాజ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కాన్సన్ట్రేటెడ్ ద సన్స్ రేస్ ఎట్ వన్ ప్లేస్ ఆన్ ద పేపర్. సో ఆ మధ్యలో యూస్ చేసి ఆ లెన్సెస్ అనేవి ఏది యూస్ చేస్తారో అనే దాని గురించి చెప్పడానికి ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేది చేశారు. చూడండి మామూలుగా ఆ పేపర్ అనేది ఎలా కాలిపోతుంది అండ్ ఆ సన్ రేస్ అనేది ఏ మిర్రర్ మీద పడితే ఒకే చోట పాయింట్ అవుతుంది అండ్ అలాగే ఆ పేపర్ అనేది బర్న్ట్ అయిపోతుంది అనే దాని గురించి. సో చూడండి ఏ పీస్ ఆఫ్ గ్లాస్ ఆర్ ఎనీ అదర్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ విత్ కర్వ్డ్ సైడ్స్ ఈజ్ కాల్డ్ ఏ లెన్స్. సో చూడండి ఏదో ఒక
గ్లాస్ కానివ్వండి, లేకపోతే ఏదో ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అంటే లైట్ పాస్ అయ్యే మెటీరియల్ ద్వారా ఒక సైడ్స్ 2 సైడ్స్ అనేవి కర్వ్గా ఉండాలన్నమాట. సో 2 సైడ్స్ కొంచెం కర్వ్గా బెండ్ అయి ఉండాలి. సో అలాంటి వాటిని లెన్సెస్ అని అంటారు. లెన్సెస్ విచ్ ఇస్ థిక్ ఇన్ సెంటర్ అండ్ థిన్ ఎట్ ఎడ్జెస్ ఇస్ కాల్డ్ కాన్వెక్స్. సో కాన్వెక్స్ అంటే ఏంటో చూడండి. కాన్వెక్స్ లెన్స్ అంటే థిక్ ఇన్ సెంటర్ అంటే చూడండి ఇక్కడ విడ్త్ అనేది ఎక్కువగా ఉంది కదా. సో విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే అండ్ థిన్ ఎట్ ఎడ్జెస్. సో ఎడ్జెస్ పైన చూడండి పాయింట్ లాగా కనిపిస్తుంది కదా. సో ఇది థిన్గా ఉంటుంది. మధ్యలో వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఎడ్జెస్లో పాయింట్ అనేది తక్కువగా ఉంటుంది, పాయింట్స్ అనేవి ఉంటాయి. సో వీటిని కాన్వెక్స్ లెన్సెస్ అని అంటారు. అండ్ నెక్స్ట్ కాన్కేవ్ లెన్సెస్ వచ్చేసి మధ్యలో వచ్చేసి విడ్త్ అనేది తక్కువగా ఉంటుంది. సో లెస్ తక్కువగా ఉంటుంది అండ్ సైడ్స్ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది. సో వీటిని కాన్కేవ్ లెన్సెస్ అని అంటారు. సో నార్మల్గా సెంటర్ అనేది వైడ్గా ఉంటే కాన్వెక్స్ లెన్సెస్, అదే సెంటర్ అనేది థిన్గా ఉంటే కాన్కేవ్ లెన్సెస్. సో లెన్సెస్లో కూడా 2 టైప్స్ ఆఫ్ లెన్సెస్ అనేవి ఉన్నాయి, కాన్కేవ్ లెన్సెస్ అండ్ కాన్వెక్స్ లెన్సెస్. సో మిర్రర్స్లో 2 టైప్స్, స్పెరికల్ మిర్రర్స్ 2 టైప్స్ వచ్చేసి కాన్వెక్స్ మిర్రర్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్. అండ్ అలాగే నెక్స్ట్ లెన్సెస్ ఉంది. లెన్సెస్లో వచ్చేసి 2 లెన్సెస్ అనేవి ఉన్నాయి, కాన్కేవ్ లెన్సెస్ అండ్ కాన్వెక్స్ లెన్సెస్. సో ఇక్కడ చూడండి లైట్ అండ్ ఐ కేర్. నార్మల్గా లెన్సెస్ గురించి ఇచ్చారంటే మన ఐ గురించి ఇంపార్టెంట్ అనమాట. సో ఐస్ ఈ లెన్సెస్ అనేవి మనం చూడడానికి యూస్ చేస్తారు కాబట్టి చూడండి. లైట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సెన్సేషన్ ఆఫ్ విజన్. నౌఏడేస్ పీపుల్ డ్యూ టు ద యూసేజ్ ఆఫ్ మోడర్న్ gadgets like mobile phone, computers, televisions through which light enters the eyes. Watching TV too much or sitting very close to it may make your eyes tight, cause dryness of eyes and gradually lead to headache. So while using computer or TV ensures that your room will be lightened. Reduce blue light in cell phones and computers are switched on power saving mode during night. సో ఎక్కువగా టీవీ అవి ల్యాప్టాప్స్ మొబైల్ ఫోన్స్ చూడడం వల్ల ఐస్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే లైట్ అనేది ఆన్ చేసుకొని టీవీస్ కానీ ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ చూస్తూ ఉండాలి. అంతేగాని మొత్తం చీకటిగా ఉంచేసి మన లైట్ అనేది ఒక్కటి మన కళ్ళ మీద పడేటట్టు మాత్రం ఉంచకూడదు రూమ్ మొత్తం. సో బ్లూ లైట్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తుండాలి. బ్లూ కలర్లో ఉండే లైట్స్ అనేవి అవాయిడ్ చేస్తుండండి. అండ్ అలాగే ఫోన్స్లో పవర్ సేవింగ్ మోడ్ అనేది ఉంటుంది, అది కూడా ఆన్ చేసి ఉండాలి నైట్ టైంలో. అండ్ నెక్స్ట్ ఎల్లో లైట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ ఎఫెక్టివ్ ఇన్ ప్రొటెక్టింగ్ రెటీనా దాన్ బ్లూ లైట్ విచ్ కాజెస్ డ్యామేజ్ టు రెటీనా. సో ఎల్లో లైట్ అనేది మన కంటికి ఎంతో ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అదే బ్లూ లైట్ అయితే మన రెటీనాని డ్యామేజ్ చేస్తుంది. సో బ్లూ లైట్ని అవాయిడ్ చేసేసి ఎల్లో లైట్లో మన డార్క్ మోడ్లో పెట్టేసి ఫోన్ అనేది చూస్తూ ఉండాలి. అండ్ అలాగే while watching TV or computer, a simple rule 20-20-20 help us in the protecting eyesight. After 20 minutes of watching TV or computer screen, take 20 seconds break and watch the TV or computer. So around 20 feet away. టీవీ చూసేటప్పుడు టీవీకి మనకి 20 feet డిస్టెన్స్ ఉండాలి. అండ్ అలాగే ప్రతి 20 నిమిషాలకి ఒకసారి రెస్ట్ అనేది ఇస్తూ ఉండాలి మన కళ్ళకి. టీవీ అనేది అదే పరంగా చూడకుండా మధ్యలో మన కళ్ళకి రెస్ట్ అనేది ఇస్తూ ఉండాలి. సో కళ్ళు అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సో లెన్సెస్ గురించి అయిపోయింది. అండ్ నెక్స్ట్ మిర్రర్స్ గురించి కూడా అయిపోయింది. అండ్ రిఫ్లెక్టెడ్ రేస్ అనేవి కూడా అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ చాప్టర్ వచ్చేసి హీట్, టెంపరేచర్ అండ్ క్లైమేట్. సో చుట్టుపక్కల ఉండే టెంపరేచర్ అండ్ క్లైమేట్ గురించి ఇచ్చారు. సో ఇందులో చూడండి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. చలికాలం ఉంటుంది అండ్ అలాగే వేసవి కాలం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీజన్స్ అనేవి క్లైమేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో హీట్ అండ్ టెంపరేచర్. హీట్ అంటే ఏంటో చూద్దాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ హీట్ ఎనర్జీ. ఇట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ హాటర్ బాడీ టు ఏ కూలర్ బాడీ. సో హీట్ అనేది మనకి అన్నం వండుకోవడానికి ఉపయోగిస్తారు అండ్ అలాగే బాయిలింగ్ వాటర్. సో చాలా పర్పసెస్కి ఈ హీట్ అనేది మంట అనేది యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక ఫార్మ్ ఆఫ్ హీట్ ఎనర్జీ. సో ఈ హీట్ని ఒక ఎనర్జీ ఫామ్ అని అంటారు.
సో ఇట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ హాటర్ బాడీ. సో ఇది హాటర్ బాడీ నుంచి కూలర్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే చూడండి ఇక్కడ హీట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ బాడీ ఆఫ్ హై టెంపరేచర్ టు ఏ బాడీ ఆఫ్ లో టెంపరేచర్. సో ఎక్కువగా హైగా ఉన్న టెంపరేచర్ని, సో ఈ హీట్ ఎనర్జీ అనేది హై టెంపరేచర్ని హై చేసేసి ఏదైనా ఆబ్జెక్ట్ అనేది కూల్గా ఉంటే దాన్ని ఇంకా హై చేయడానికి, ఇంకా దాని యొక్క టెంపరేచర్ని పెంచడానికి ఈ హీట్ అనేది యూస్ చేస్తారు. దిస్ డైరెక్షన్ ఈజ్ డిటర్మైన్డ్ బై టెంపరేచర్. సో ఇలా జరిగే ప్రాసెస్ని టెంపరేచర్ అని అంటారు. హీట్ అనేది ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్ని టెంపరేచర్ అని అంటారు. సో టెంపరేచర్, ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఇస్ కాల్డ్ టెంపరేచర్. సో ఈ వేడయ్యే పదార్థం మరియు చల్లగా ఉండే పదార్థాలకి కొన్ని డిగ్రీస్, అంటే ఫలానా ఇన్ని డిగ్రీస్ టెంపరేచర్ అనేది ఉంటుంది అంటారు. సో ఆ డిగ్రీస్ని కొలిచేదే ఈ టెంపరేచర్. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇచ్చారు. అండ్ చూడండి, ద డిగ్రీస్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఇస్ కాల్డ్ టెంపరేచర్. టెంపరేచర్ ఈస్ మెజర్డ్ ఇన్ డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్. సో ఈ టెంపరేచర్ని ఎలా కొలుస్తారు అంటే డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్లో కొలుస్తారు. డిగ్రీస్ ఆఫ్ ఫారెన్ హీట్ ఆర్ కెల్విన్ యూజింగ్ ఏ థర్మోమీటర్. సో థర్మోమీటర్ కనుక యూస్ చేస్తే ఫారెన్ హీట్లో లేకపోతే కెల్విన్లో ఈ యూనిట్స్ అనేవి ఉంటాయి. సో నార్మల్గా వచ్చేసి ఎప్పుడైనా మనకి ఫీవర్ వచ్చినప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది అనేది చెక్ చేసేటప్పుడు చెప్తూ ఉంటారు. సో ఇన్ని డిగ్రీస్ అని. సో 98.5 ఎఫ్, సో అలా 98.5 ఫారెన్ హీట్ అని. సో ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఇస్ కెల్విన్. సో దీనికి ఎస్ఐ యూనిట్ అని ఉంటుంది. సో స్టాండర్డ్ యూనిట్ ఏది అంటే కెల్విన్, దీన్ని కేగా సూచిస్తారు. సో డిగ్రీ సెల్సియస్ అంటే ఏంటంటే సెల్సియస్ ఈజ్ రిటన్ యాజ్ డిగ్రీ సి అండ్ ఈజ్ రీడ్ యాజ్ డిగ్రీ సెల్సియస్. ఫర్ ఎగ్జాంపుల్ 20. సో చూడండి ఇక్కడ డిగ్రీ సెల్సియస్ అనేది యూస్ చేస్తారు. అండ్ సెల్సియస్ ఈజ్ కాల్డ్ సెంటిగ్రేడ్ యాజ్ వెల్. సో సెంటిగ్రేడ్ అన్న సెల్సియస్ అన్న ఒకటే అనమాట ఈ టెంపరేచర్ చెక్ చేసేటప్పుడు. సో సెల్సియస్ అనేది డిగ్రీ సిగా రాస్తారు. అండ్ అలాగే దీన్ని సెంటిగ్రేడ్ కూడా అని అంటారు. డిగ్రీ ఫారెన్ హీట్ ఈజ్ రిటన్ యాజ్ డిగ్రీ ఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ 45 degrees ఎఫ్. సో ఎంత టెంపరేచర్ ఉంటుందంటే 45 degrees ఎఫ్ అంటే ఫారెన్ హీట్ టెంపరేచర్ని సూచిస్తుంది. ఈజ్ రెడీ యాజ్ 44 degrees. సో డిగ్రీస్ ఫారెన్ హీట్ మరియు డిగ్రీ సెల్సియస్ అండ్ కెల్విన్లో ఈ టెంపరేచర్ అనేది మెజర్ చేస్తూ ఉంటారు. సో కెల్విన్ ఈజ్ రిటన్ యాజ్ కే. అండ్ సో ఎగ్జాంపుల్ వచ్చేసి 100K ఇలా చూపిస్తారు. సో టెంపరేచర్ని ఎలా సూచిస్తారు అంటే కొన్ని యూనిట్స్ అనేవి ఉన్నాయి. సో ఆ యూనిట్స్ ద్వారా మనం ఇది టెంపరేచరా లేకపోతే హీటా అనే దాన్ని తెలుసుకోవచ్చు. చూడండి, హీట్కి టెంపరేచర్కి డిఫరెన్స్ అనేది ఏంటో చూద్దాం. ఇక్కడ టేబుల్ ఇచ్చారు. హీట్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ అనేది ఒక ఎనర్జీ రూపంలో ఉంటుంది. ఇట్ ఈస్ డిగ్రీస్ ఆఫ్ హాట్నెస్ టు ఆర్ కోల్డ్నెస్. సో టెంపరేచర్ ఒక హీట్ చేసినప్పుడు వేడి చేసిన పదార్థం మరియు కూల్గా ఉండే పదార్థం యొక్క టెంపరేచర్ అనేది ఉంటుంది. సో డిగ్రీస్ అనేవి ఉంటాయి. ఆ డిగ్రీస్ని కొలిచేది ఈ టెంపరేచర్. ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ జోల్స్. సో హీట్ని జోల్స్లో మెజర్ చేస్తారు. హీట్ యొక్క మెజర్ చేసే యూనిట్ ఏది అంటే జోల్స్. అండ్ టెంపరేచర్ వచ్చేసి కెల్విన్. ఇట్ హ్యాస్ ద అబిలిటీ టు డూ వర్క్. సో హీట్ అనేది ఒక వర్క్ని చేస్తుంది. సో అది ఒక పని చేసే ఎనర్జీ, ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ ద డిగ్రీ ఆఫ్ హీట్. సో ఈ హీట్ యొక్క టెంపరేచర్ అంటే డిగ్రీని మెజర్ చేయడానికి టెంపరేచర్ అనేది యూస్ చేస్తారు. ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీస్ టు కూలర్ బాడీస్. సో హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ టెంపరేచర్ అనేది ఇట్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ హీట్ అండ్ డిక్రీజెస్ విత్ డిక్రీజ్ ఆఫ్ హీట్. సో ఎక్కువగా ఉండే హీట్ని ఇంకా హీట్ చేస్తుంది. అండ్ అలాగే తక్కువ ఉన్న పదార్థాన్ని ఇంకా కూల్ చేస్తూ ఉంటుంది. సో ఇలా టెంపరేచర్లో డిఫరెన్స్ అనేది ఉంటూ ఉంటుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్ గురించి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి గుడ్ కండక్టర్స్ అండ్ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్. సో కొన్ని కండక్టర్స్ ఆఫ్ హీట్ అనేది ఉంటుంది. అవి మంచిగా ఉంటాయి అంటే కొన్ని తమ గుండా హీట్ని ట్రాన్స్ఫర్ చేయగలవు. అండ్ కొన్ని అయితే బ్యాడ్ కండక్టర్స్ ఉంటాయి అంటే అవి హీట్ని తీసుకోలేవు అనమాట. సో వచ్చేసి చూద్దాం. చూడండి, సమ్ మెటీరియల్స్ అలౌ హీట్ త్రూ దెమ్. దిస్ ప్రాపర్టీస్ కాల్ కండక్టివిటీ. సో ఏ మెటల్స్ అయితే తమ గుండా ఏ మెటీరియల్స్ అయితే హీట్ని అబ్జర్వ్ చేయగలుగుతాయో అండ్ అలాగే హీట్ని అలౌ చేయగలుగుతాయో వాటిని కండక్టివిటీ అని అంటారు. సో అలాంటి ప్రాపర్టీ ఉన్న మెటీరియల్ని కండక్టివిటీ అని అంటారు.
We use metals to make cooking vessels because they allow heat through them. సో కొన్ని కుకింగ్ వెజల్స్ అనేవి మేము యూస్ చేస్తాం కదా, అవి ఎందుకు ఎలా యూస్ చేస్తామంటే హీట్ అనేది అది అబ్జర్వ్ చేయగలుగుతుంది కాబట్టి అలాంటి వెజల్స్లో మేము అన్నం కానీ కూర కానీ వండుకోగలుగుతున్నాం. We use materials which do not allow heat to pass through as handles. సో ఏవైతే హీట్ని పాస్ చేయలేవో అలాంటి వాటిని మనం హ్యాండిల్స్గా యూస్ చేస్తుంటాం. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి కుక్కర్ యొక్క హ్యాండిల్స్ అనేవి ఉంటాయి, అండ్ అలాగే ఏదైనా ప్యాన్ యొక్క హ్యాండిల్స్ అనేవి ఉంటాయి, అండ్ నెక్స్ట్ మేము ఏదైనా అట్లు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, సో దానికి కూడా హ్యాండిల్ అనేది ఉంటుంది. అవి అయితే హీట్ని తమగుండా పాస్ చేయనివ్వవు. సో ద అబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు కండక్ట్ హీట్ ఈస్ కాల్డ్ థర్మల్ కండక్టివిటీ. సో ఏ మెటీరియల్కి హీట్ని ప్రొడ్యూస్ చేసే అంటే హీట్ అయ్యే ప్రాపర్టీ ఉందో వాటిని థర్మల్ కండక్టివిటీ అని అంటారు. డిపెండింగ్ ఆన్ థర్మల్ కండక్టివిటీ మెటీరియల్స్ ఆర్ ఆఫ్ 2 types. సో ఇలా థర్మల్ కండక్టివిటీ ఉండే మెటీరియల్స్ 2 రకాలు ఉంటాయి. అవి ఫస్ట్ గుడ్ కండక్టర్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి పూర్ కండక్టర్స్. వీటిని ఇన్సులేటర్స్ అంటారు. సో గుడ్ కండక్టర్స్ని కండక్టర్స్ అని అంటారు, పూర్ కండక్టర్స్ని ఇన్సులేటర్స్ అని కూడా అంటారు. సో గుడ్ కండక్టర్స్ గురించి తెలుసుకుందాం. ద మెటీరియల్స్ విచ్ అలౌ హీట్ టు పాస్ త్రూ దెమ్ ఆర్ కాల్డ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. సో ఏవైతే తమ గుండా హీట్ని అలౌ చేయగలవో వాటిని గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అని అంటారు, ఆర్ కండక్టర్స్ ఆఫ్ హీట్. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం, ఐరన్ అండ్ కాపర్ ఎక్సెట్రా. సో మ్యాక్సిమంగా మేము యూజ్ చేసే వెజల్స్ అనేవి అల్యూమినియం పాత్రలు. సో అవి హీట్ని అబ్జర్వ్ చేయగలుగుతాయి, అవి హీట్ని తమ గుండా అలౌ చేయగలుగుతాయి, అందువల్లనే మనకి ఆహారం అనేది తయారవుతుంది. సో నెక్స్ట్ పూర్ కండక్టర్స్ ఆర్ ఇన్సులేటర్స్ అంటే the materials which do not allow heat to pass through them easily are poor conductors of heat. సో ఇవి కొన్ని మెటీరియల్స్ అనేవి ఉంటాయి, అవి హీట్ని త్వరగా యాక్సెప్ట్ చేయలేవు, అంటే అబ్జర్వ్ చేయలేవు. సో వాటిని ఇన్సులేటర్స్ అని అంటారు, ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అంటారు. అలాంటి వాటిలో ఎయిర్, వాటర్, క్లాత్స్, గ్లాస్, కార్క్, ప్లాస్టిక్, వుడ్. సో ఇలాంటివి త్వరగా హీట్ అనేది తీసుకోలేవు. ఇలాంటి మెటీరియల్స్ అనేవి ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్సులేటర్స్. సో వాటర్ అనేది, ఎయిర్ అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట వీటికి, పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెరిమెంట్ అనేది ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, మోడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. సో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్లు కొన్ని హీట్ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్ ఉంటాయి, అవి ఏంటో చూద్దాం. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఇన్ మెటల్స్, వాటర్ అండ్ ఫ్రమ్ సన్ టు ఎర్త్ ఈస్ డిఫరెంట్. సో హీట్ అనేది మెటల్స్ అబ్జర్వ్ చేసేది, అండ్ అలాగే వాటర్ అబ్జర్వ్ చేసే హీట్, మరియు సన్ నుంచి ఎర్త్కి వచ్చే హీట్. సో డిఫరెంట్ టైప్స్గా జరుగుతూ ఉంటుంది. సో అలా ఆ డిఫరెంట్ టైప్స్లో ఉన్నవి ఏంటో చూద్దాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఈస్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్. హీట్ గెట్స్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ 3 different modes. They are conduction of heat, convection of heat, radiation of heat. సో ఇక్కడ మేము 2 types ఆఫ్ కండక్టర్స్ తెలుసుకున్నాం. ఒకటి గుడ్ అండ్ నెక్స్ట్ పూర్ కండక్టర్స్. సో గుడ్ కండక్టర్స్ అనేవి గుడ్ కండక్టర్స్ అనేవి ఎలాంటి మెటీరియల్స్, అండ్ అలాగే హీట్ అనేది ఎంత త్వరగా అబ్జర్వ్ చేయగలుగుతాయి. అండ్ నెక్స్ట్ పూర్ కండక్టర్స్ ఉన్నాయి, అవి ఎంత లేట్గా హీట్ని అబ్జర్వ్ చేయగలుగుతాయి. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్లో ఈ హీట్ అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది మెటీరియల్స్. సో అలాంటి వాటిలో 3 types ఉన్నాయి: కండక్షన్ ఆఫ్ హీట్, కన్వెక్షన్ ఆఫ్ హీట్, రేడియేషన్ ఆఫ్ హీట్. సో కండక్షన్ ఆఫ్ హీట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అండ్ హీట్ అయ్యే ప్రాసెస్ ఏది అనేది. మెనీ టైమ్స్ Karthik observed that the handle of the spoon becomes hot when it is left or some time in hot oil, curry, hot tea or hot milk. సో ఒక్కసారిగా సడన్గా మేము ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏదైనా స్పూన్ని ఒక ప్యాన్లో వదిలేసామనుకోండి, ఒక 2 minutesలోనే అది వేడిగా, అంటే ఆ వేడి అనేది త్వరగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో దిస్ ఈస్ బికాస్ హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్ బై ద మోడ్ ఆఫ్ కండక్షన్. సో ఈ కండక్షన్ వల్ల, ఈ ప్రాసెస్ కండక్షన్ ప్రాసెస్ వల్ల ఈ హీట్ అనేది త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ స్పూన్. సో మనం పెట్టే ప్యాన్ నుంచి ఆ స్పూన్ యొక్క ఎండ్ వరకు త్వరగా హీట్ ఎక్కిపోతుంది అనమాట. సో కండక్షన్ ఆఫ్ హీట్ అంటే ఇట్ అబ్జర్వ్స్ హీట్ సో ఫాస్ట్. సో చూడండి ఇక్కడ, దిస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ హాటర్ టు కోల్డర్ ఎండ్ త్రూ ద కండక్టర్ ఇస్ కాల్డ్ కండక్షన్. సో ఒక కండక్టర్ అంటే ఒక మెటీరియల్ ద్వారా ఈ హీట్ అనేది, మామూలుగా ప్యాన్ అనేది హాట్గా ఉంటుంది, అండ్ స్పూన్ అనేది మనం పట్టుకునే స్పూన్ అనేది కూల్గా ఉంటుంది. సో మేము దాన్ని ఆ ప్యాన్లోనే వదిలేస్తే హీట్ అనేది త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో హీట్ అనేది హాటర్ బాడీ నుంచి ఒక కూలర్ బాడీకి త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుందంటే
మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఆ మెటీరియల్ యొక్క ప్రాపర్టీని బట్టి ఉంటుంది. సో అలాంటి వాటిని గుడ్ కండక్టర్స్ అంటారు. అండ్ జరిగే ప్రాసెస్ని కండక్షన్ అంటారు. సో ద కాంటాక్ట్ విచ్ ట్రాన్స్ఫర్స్ హీట్ బై ఎనీ మోడ్. సో ఏ మోడ్ అయినా కానివ్వండి, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్, సో ఎలాంటి మోడ్ మీద కానివ్వండి ఈ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని థర్మల్ కాంటాక్ట్ అని అంటారు. సో వాటర్ ఈజ్ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. సో వాటర్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం. వాటర్, ఎయిర్, గ్లాస్, వుడ్ అనేవి పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ ఆర్ ఇన్సులేటర్స్ ఆఫ్ హీట్. సో దిస్ హ్యాపెన్స్ డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బై ఏ మోడ్ కాల్డ్ కన్వెక్షన్. సో ఈ వాటర్ లాంటి వాటిని కొంచెం లేట్గా, అంటే హీట్ అయ్యే ప్రాసెస్ అనేది కొంచెం లేట్గా జరుగుతుంది. సో కాబట్టి వీటిని కన్వెక్షన్ ప్రాసెస్ అని అంటారు. సో హీట్ అనేది కొన్నిసార్లు కరెంట్ ద్వారా కూడా పాస్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాటిని ఏమంటారంటే కన్వెక్షనల్ కరెంట్స్. సో కన్వెక్షన్ ప్రాసెస్ జరిగే దాంట్లో కరెంట్ అనేది యూస్ చేస్తే కన్వెక్షనల్ కరెంట్స్ అని అంటారు. రేడియేషన్ ఆఫ్ హీట్. సో కన్వెక్షన్ అండ్ కండక్షన్ అనేది చూసారు. నెక్స్ట్ వచ్చేసి రేడియేషన్ ఆఫ్ హీట్ అనేది. సో రేడియేషన్ ఆఫ్ హీట్ రీకలెక్ట్ ద కన్వర్షన్ బిట్వీన్ ద 3 ఫ్రెండ్స్. అంటే ముగ్గురు ఒక సంఘటన గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అందులో ఎనర్జీ అనేది ఒక బాడీ నుంచి ఒక బాడీకి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వేవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో ఈ రేడియేషన్ ఆఫ్ హీట్ అనేది వేవ్స్ ద్వారా హీట్ అనేది జరుగుతుందన్నమాట. సో వేవ్స్ ద్వారా జరిగే హీట్ యొక్క ప్రాసెస్ని రేడియేషన్ ఆఫ్ హీట్ అని అంటారు. సో ఆల్దో దేర్ ఎగ్జిస్ట్ ఎయిర్ బిట్వీన్ దేర్ బాడీస్ అండ్ ఫైర్, ఇట్ కాంట్ క్యారీ హీట్ sideways and horizontally from the fire because air is an insulator of heat, but still it can only transfer heat upwards vertically from the fire by means of convectional currents. సో ఇక్కడ ఏంటంటే ఒకరి నుంచి ఇంకొకరికి ఈ హీట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే త్రూ వేవ్స్ ద్వారా జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆ హీట్ అనేది ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు వాటర్ కానివ్వండి, ఎయిర్ కానివ్వండి, ఆ రెండు ఏంటంటే ఇన్సులేటర్స్ ఆఫ్ హీట్. సో అవేం చేస్తాయంటే ఈ హీట్ అనేది ఎక్కువ ఉంటే కనుక త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది ఒక్క బాడీ నుంచి ఇంకో బాడీకి. అదే ఎయిర్తో కలిసి ఉంది కాబట్టి ఆ బాడీస్ అనేవి కొంచెం లేట్గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సో వీటిని కూడా రేడియేషన్ ఆఫ్ హీట్ అని అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ ఇస్ కాల్డ్ రేడియేషన్. రేడియేషన్ డస్ నాట్ నీడ్ ఎనీ మెటీరియల్ మీడియం. సో నార్మల్గా కండక్షన్ అయితే మనకి మీడియం, వాటర్ కానివ్వండి, ఎయిర్ కానివ్వండి, అండ్ మెటల్స్లోకి వచ్చేసరికి అల్యూమినియం, కాపర్, సో అలాంటివి ఉంటేనే ఈ హీట్ అనేది జరుగుతుంది అంటారు. కానీ ఈ రేడియేషన్ ప్రాసెస్లో వచ్చేసరికి ఏ మెటీరియల్ కూడా అవసరం ఉండదు. సన్స్ హీట్ ట్రాన్స్ఫర్స్ టు ఎర్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. సో సన్ నుంచి వచ్చే రేసే మన బాడీని హీట్ చేస్తాయి. సో మేము ఒకవేళ సపోజ్ ఎండ వస్తుంది బయట, మేము వెళ్ళి ఒక నుంచొని మాట్లాడుతున్నాం వేరే వాళ్ళతో, సో మనకి ఆటోమేటిక్గా మన బాడీ అనేది హీట్ అయిపోతుంది అనమాట. సో అది ఎందుకంటే ఆ ఎయిర్ అనేది వేడిగా ఉంది కాబట్టి మన బాడీని తాకే సమయంలో మన బాడీ కూడా ఆ హీట్ ఎక్కిపోయింది అనమాట. సో ఆ ప్రాసెస్ని రేడియేషన్ అంటారు. అప్లికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. సో ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్లో కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఈ హీట్ యొక్క మెజర్మెంట్ అనేది కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయన్నమాట. వాటి ద్వారా ఈ హీట్ అనేది చూడగలుగుతారు. చూడండి, థర్మల్ స్కానింగ్ వాజ్ అవర్ కామన్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ద COVID-19 పాండమిక్ పీరియడ్ టు మెజర్ హ్యూమన్ బాడీ టెంపరేచర్. సో బాడీ టెంపరేచర్ చూడడానికి ఈ థర్మల్ స్కానింగ్ అనేది మనకు ఈ మధ్యలో COVID-19 వచ్చినప్పటి నుంచి ఈ థర్మల్ స్కానింగ్ అనేది ఎక్కువగా ఏ రైల్వే స్టేషన్లో అయినా, ఏ బస్ స్టేషన్లో అయినా, మేము ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఈ థర్మల్ స్కానింగ్ అనేది జరుపుతారు. సో ఇదొక మెజర్మెంట్ అనమాట, టెంపరేచర్ని చెక్ చేయడానికి. ద థర్మల్ స్కానర్ రిసీవ్స్ ద హీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ టు మెజర్ అవర్ బాడీ టెంపరేచర్. సో మనకి ఫేస్ దగ్గర, ఇక్కడ హెడ్ దగ్గర ఇలా పెట్టంగానే మన టెంపరేచర్, మన బాడీ యొక్క టెంపరేచర్ అనేది చూపిస్తుంది. అది ఎలా చూపిస్తుంది అంటే ఆ వేవ్స్ ద్వారా. సో ఈ రేడియేషన్ ప్రాసెస్లో ఆ వేవ్స్ ద్వారా మన బాడీ యొక్క టెంపరేచర్ అనేది కొంచెం డిస్టెన్స్లో పెట్టంగానే ఈ వేవ్స్ ద్వారా మనిషికి కొంచెం డిస్టెన్స్లో పెట్టంగానే వేవ్స్ ద్వారా హీట్ అనేది ఎంత ఉందో మన బాడీలో తెలిసిపోతుంది అనమాట. సో అలా ఈ థర్మల్ స్కానింగ్ అనేది యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్మోస్ ఫ్లాస్క్. సో థర్మోస్ ఫ్లాస్క్ అనేది ఒక వాటర్ లేకపోతే మిల్క్ అలాంటి వాటిని
చాలాసేపు హాట్గానే ఉంచుతుందన్నమాట. సో అలా హాట్గా ఉంచడానికి గల కారణం ఏంటి, ఆ థర్మోఫ్లాస్క్ గురించి ఇచ్చారు. సో చూడండి ఇక్కడ, థర్మోఫ్లాస్క్ వాజ్ ఇన్వెంటెడ్ బై సర్ జేమస్ దేవర్. సో ఈ థర్మోఫ్లాస్క్ని కనిపెట్టింది ఎవరంటే జేమస్ దేవర్. ఇది ఎలా ఉంటుందంటే 2 లేయర్డ్ గ్లాస్ కంటైనర్. సో 2 లేయర్ ఉంది చూడండి, లోపల ఒకటి బయట ఒకటి. సో అదేం చేస్తుందంటే, సో ద ఇన్నర్ సిల్వర్ కోటింగ్ ప్రొటెక్ట్స్ ద కంటెంట్స్. అంటే మేము ఇచ్చే సబ్స్టెన్స్ని ఈ సిల్వర్ కోటింగ్, లోపల ఉండే సిల్వర్ కోటింగ్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సిల్వర్ కోటింగ్ అనేది హీట్ని బయటికి పోనివ్వకుండా కాపాడుతూ ఉంటుంది అనమాట త్రూ రేడియేషన్. సో రేడియేషన్ అంటే మామూలుగా ఎయిర్ అనేది రాకుండా, ఈ హీట్ అనేది వెళ్ళిపోకుండా ఈ గ్లాస్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో వీటి మధ్యలో ఏం మీడియం కూడా ఉండదు. సో ఇందులో ఏం వాటర్ ఉండదు అండ్ ఏ మెటీరియల్ కూడా యూస్ చేసి దీన్ని హీట్ చేయట్లేదు, కరెంట్ కూడా యూస్ చేయట్లేదు. సో నెదర్ కండక్షన్ ఆర్ కన్వెక్షన్ ఆఫ్ హీట్ టేక్స్ ప్లేస్. సో ఈ జరిగే ప్రాసెస్లో ఎక్కువసేపు హీట్గా ఉంటుంది అండ్ అలాగే రేడియేషన్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఇది కన్వెక్షన్ కూడా ఇందులో ప్రాసెస్. ఈ కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్, ఈ 3 ప్రాసెసెస్ అనేవి ఈ థర్మోఫ్లాస్క్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. యాజ్ ఎ రిజల్ట్ హీట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫర్డ్ అవుట్ సైడ్ ద ఫ్లాస్క్. సో ఇట్ రిటైన్డ్ ఇన్సైడ్ ద ఫ్లాస్క్ ఫర్ ఎ ఫ్యూ అవర్స్. సో ఇందులో నుంచి హీట్ అనేది బయటకు వెళ్ళడానికి స్పేస్ అనేది లేదు, ఎందుకంటే ఇక్కడ ఒక ఇన్నర్ సిల్వర్ కోటింగ్ అనేది యూస్ చేస్తున్నారు కాబట్టి అది ఆ హీట్ని బయటికి పోనివ్వకుండా కాపాడుతూ ఉంటుంది. సో వాటి వల్ల ఇవి చాలాసేపటి వరకు హాట్గానే ఉంటుంది. వేసిన వాటర్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, టీ కానివ్వండి, సో ఏమైనా వేస్తున్నా అది హాట్గానే ఉంటుందన్నమాట అందులో. So now gradually a little amount of heat is lost from the lid by convection currents and a small amount of heat by conduction through the glass. Therefore the tea does not retain heat for a long time or forever. So మనం ఏదైనా హాట్ వాటర్ అనేది ఆ ఫ్లాస్క్లో వేయంగానే లిడ్ అనేది పెట్టేస్తాం కాబట్టి అందులో నుంచి అసలు ఆ హీట్ అనేది వెళ్ళిపోవడానికి ప్రసక్తే ఉండదు. కానీ కొంచెం సేపు తర్వాత ఆ కన్వెక్షన్ అనే ప్రాసెస్ జరిగేటప్పుడు సో ఆ లిడ్ వల్ల ఈ హీట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ వల్ల కూడా కొంచెం హీట్ అనేది లాస్ అయిపోతాం. సో గ్లాస్ వల్ల ఈ కండక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అండ్ అలాగే లిడ్ అనేది ఓపెన్ చేయడం వల్ల కన్వెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దానివల్ల కొంచెంసేపు ఆగిన తర్వాత హాట్ వాటర్ మొత్తం కూల్ అయిపోతుంది అనమాట. సో ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ డ్యూ టు హీట్. సో కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి, వాటిని హీట్ చేయగానే కాంట్రాక్ట్ అయిపోతాయి, అంటే దగ్గరికి వచ్చేస్తాయి. కొన్ని ఉంటాయి ఎక్స్పాండ్ అయిపోతాయి, అంటే కట్ అయిపోయి సపరేట్గా అయిపోతాయి అనమాట. సో అవి అనేవి ఎలా ఎందుకు జరుగుతున్నాయంటే, దిస్ ఈస్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద ఎనర్జీ ఆఫ్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ దీస్ సబ్స్టెన్సెస్. పార్టికల్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆక్యుపైస్ మోర్ స్పేస్ వెన్ దే గెట్ హీటెడ్. సో ఎక్కువగా హీట్ అనేది చేయడం వల్ల ఈ కొన్ని పార్టికల్స్ అనేవి ఎక్కువ స్పేస్ని కవర్ చేస్తాయన్నమాట. సో దిస్ ఈస్ ద రీజన్ ఫర్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ రైల్స్ మెర్క్యూరీ ఇన్ థర్మోమీటర్ ఎయిర్ ఇన్సైడ్ ద ప్యూరీ. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, వార్మ్ ఎయిర్ ఈజ్ లైటర్ దాన్ కోల్డ్ ఎయిర్. అంటే వార్మ్ ఎయిర్ అంటే వేడిగా ఉండే ఎయిర్ అనేది కోల్డ్ ఎయిర్తో అంటే చల్లగాలితో కంపేర్ చేస్తే వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ హాట్ ఎయిర్ అనేది. దిస్ ప్రాపర్టీ ఆఫ్ ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫ్లయింగ్ ఆఫ్ హాట్ ఎయిర్ బెలూన్స్. సో ఈ ప్రాసెస్ అనేది ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ అని ఆకాశంలో వదులుతుంటారు. సో అవి ఏ ప్రాసెస్ మీద నడుస్తాయంటే, ఏ ప్రాపర్టీ మీద నడుస్తాయంటే ఈ వార్మ్ వాటర్ అంటే వార్మ్ ఎయిర్ వల్ల. ఈ వార్మ్ ఎయిర్ అనేది కోల్డ్ ఎయిర్తో కంపేర్ చేసుకుంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాపర్టీ మీద ఈ హాట్ బెలూన్స్ అనేవి ఎగురుతూ ఉంటాయి. ఇట్ కంటైన్స్ ఏ బ్యాగ్ విచ్ ఈస్ కాల్డ్ యాన్ ఎన్వెలాప్ అండ్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ హీటెడ్ ఎయిర్. అంటే ఆ హీటెడ్ ఎయిర్ బెలూన్ మొత్తం, ఆ బెలూన్ లోపల వేడి చేసిన ఎయిర్ అనేది అంటే హాట్గా ఉన్న ఎయిర్ అనేది ఫిలప్ చేస్తారనమాట. దేర్ ఈస్ ఏ బాస్కెట్ అండర్ ద ఎన్వెలాప్ విచ్ క్యారీస్ ప్యాసింజర్స్ అండ్ ఏ సోర్స్ ఆఫ్ హీట్. సో ఆ కింద ప్యాసింజర్స్ ఉంటారు అండ్ అలాగే సోర్స్ ఆఫ్ హీట్ అంటే హీట్ యొక్క సోర్స్ అనేది ఉంటుంది. అంటే దేనివల్ల ఈ ఎయిర్ అనేది వేడెక్కుతుందో ఆ సోర్స్ అనేది ఉంటుంది. సో వాటి వల్ల ఆ బెలూన్స్ అనేవి ఎగురుతూ ఉంటాయి అన్నమాట.
We already know the thermometers are used to measure temperature. This works on the expansion of liquids. సో ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ అనేది చూసారు కదా, ఆ ఎక్స్పాన్షన్స్లో లిక్విడ్స్ అనేవి ఎందుకు థర్మోమీటర్ యూస్ చేయడం వల్ల ఈ టెంపరేచర్ అనేది డిఫ్లెక్షన్ కనిపిస్తుంది కదా. సో ఎందుకంటే అది అందులో ఉన్న లిక్విడ్ మేము టెంపరేచర్లో థర్మోమీటర్స్లో యూస్ చేసే లిక్విడ్ ఏంటంటే మెర్క్యూరీ. సో ఆ మెర్క్యూరీ అనేది ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది, దానివల్ల మనం టెంపరేచర్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ థర్మోమీటర్ గురించి ఇచ్చారు చూడండి. థర్మోమీటర్ రోల్ ప్లే పర్సనిఫికేషన్. I am made of a narrow glass tube with thick walls which is closed at one end and I have a bulb of mercury or alcohol on the other end. సో చూడండి, ఇక్కడ చూడంగానే కనిపిస్తుంది కదా, ఒక ఎండ్న చూసుకుంటే ఇక్కడ మెర్క్యూరీ అనేది ఫిలప్ అయి ఉంటుంది. సో చూడండి, ఒక ఎండ్న చూసుకుంటే మెర్క్యూరీ అనేది ఫిలప్ అయి ఉంటుంది అండ్ లేకపోతే ఆల్కహాల్ అనేది ఫిలప్ అయి ఉంటుంది అండ్ వన్ సైడ్ అనేది గ్లాస్ ట్యూబ్ లాగా ఉండి క్లోజ్డ్గా ఉంటుంది. సో చూడండి, బికాస్ దే హ్యావ్ ద బెస్ట్ ప్రాపర్టీస్ టు మెజర్ టెంపరేచర్. సో ఓన్లీ ఆల్కహాల్ అండ్ మెర్క్యూరీ అనేవి ఎందుకు యూస్ చేస్తారంటే వాటికి టెంపరేచర్ అనేది మెజర్ చేయడానికి యూస్ చేసే ఆ టూ లిక్విడ్స్కి ఎక్కువగా ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ టెంపరేచర్ అనేది త్వరగా టెంపరేచర్ని అబ్జర్వ్ చేయడానికి అండ్ అలాగే ఆ టెంపరేచర్ని చూపించడానికి చాలా ప్రాపర్టీస్ అనేవి ఈ మెర్క్యూరీ అండ్ ఆల్కహాల్లో ఉన్నాయన్నమాట. సో అందుకే ఆ రెండు ఈ థర్మోమీటర్స్లో యూస్ చేస్తారు. సో మెర్క్యూరీ యూస్ చేసే థర్మోమీటర్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎక్స్పాన్షన్ ఈజ్ యూనిఫామ్, ఇట్స్ ఒపేక్ అండ్ షైనింగ్, ఇట్ డస్ నాట్ స్టిక్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ఏ గ్లాస్ ట్యూబ్. సో ఈ మెర్క్యూరీ అనేది జెల్లీ టైప్గా ఉంటుంది అండ్ చేతులకు కూడా అంటుకోదు అండ్ అలాగే గ్లాస్ ట్యూబ్లో కూడా అంటుకోదు అనమాట. ఇట్ ఈస్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. సో దీన్ని మెర్క్యూరీని గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అని అంటారు. ఇట్ హ్యాస్ ఎ హై బాయిలింగ్ పాయింట్ 357 degrees Celsius అండ్ ఏ లో ఫ్రీజింగ్ పాయింట్ -39 degrees Celsius. సో ఈ మెర్క్యూరీ ఉండే థర్మోమీటర్కి హై బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 357 degrees ఉంటుంది అండ్ లో ఫ్రీజింగ్ పాయింట్ అనేది -39 degrees Celsius ఉంటుంది. హెన్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ కెన్ బి మెజర్డ్ యూజింగ్ ఏ మెర్క్యూరీ. సో అందుకని ఈ మెర్క్యూరీ అనేది ఎక్కువ రేంజ్ ఉన్న టెంపరేచర్స్ని కూడా మెజర్ చేయగలగదు. సో నెక్స్ట్ వచ్చి ఆల్కహాల్ ఇన్ థర్మోమీటర్. సో ఆల్కహాల్ అనేది ఎందుకు యూస్ చేస్తారంటే ఆల్కహాల్కి ఉన్న ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఆల్కహాల్ ఈస్ లెస్ దెన్ -100 degrees Celsius. సో ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసి ఆల్కహాల్కి -100 degrees Celsius కన్నా తక్కువ ఉంటుంది. అదే మెర్క్యూరీలోకి వచ్చేసరికి -39 degrees. సో ఇట్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ వెరీ లో టెంపరేచర్స్. అందువల్ల ఈ ఆల్కహాల్కి చాలా లో టెంపరేచర్స్ మాత్రమే మెజర్ చేయగలగదు అనమాట. ఈ మెర్క్యూరీ అయితే హై టెంపరేచర్స్ని కూడా మెజర్ చేసే కెపాసిటీ అనేది ఈ మెర్క్యూరీకి ఉంది. సో ఇట్స్ ఎక్స్పాన్షన్ పర్ degree Celsius రైజ్ ఇన్ టెంపరేచర్ ఈస్ వెరీ లార్జ్. సో ఈ డిగ్రీ యొక్క సెల్సియస్ అనేది చూపించడానికి చాలా ఎక్కువగా చూపించుద్ది అనమాట. ఇట్ కెన్ బి కలర్డ్ బ్రైట్లీ అండ్ హెన్స్ ఈజీలీ విజిబుల్. సో ఇది చూడడానికి డార్క్ కలర్లో ఉంటుంది అండ్ ఈజీగా కనిపిస్తుంది కూడా. సో మెర్క్యూరీ అనేది మనం కొంతసేపు చూస్తేనే క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఈ ఆల్కహాల్ అనేది తొందరగా తెలిసిపోయింది ఎంత ఉందో అనేది. సో చూడండి, టైప్ ఆఫ్ స్కేల్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, నెంబర్ ఆఫ్ డివిజన్స్. సో సెల్సియస్ స్కేల్లోకి వచ్చేసరికి మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అనేది 0 degrees Celsius ఉంటుంది అండ్ అలాగే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేది అంటే హీట్ చేసే ప్రాసెస్ అనేది ఎంత హైగా ఉంటుంది టెంపరేచర్ అంటే 100 degrees Celsius. అండ్ నెక్స్ట్ ఫారెన్ హీట్ స్కేల్స్. సో ఫారెన్ హీట్ స్కేల్లో 32 degrees ఫారెన్ హీట్ అనేది ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, అంటే ఐస్ అనేది కరిగిపోతుంది. అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ అనేది బాయిల్ అవడానికి ఈ ఫారెన్ హీట్లో చూసుకుంటే 212 degrees ఫారెన్ హీట్. అండ్ నెక్స్ట్ నార్మల్ సెల్సియస్ స్కేల్లో టోటల్ డివిజన్స్ అంటే మొత్తం స్కేల్లో ఉండేది 100 డివిజన్స్. సెల్సియస్ స్కేల్కి వచ్చేసరికి ఫారెన్ హీట్ స్కేల్కి వచ్చేసరికి 180 వస్తుంది అండ్ కెల్విన్ స్కేల్కి వచ్చేసి కూడా 100 ఉంటుంది. అందులో వచ్చేసి మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అనేది 273 కెల్విన్కి చూపిస్తుంది అండ్ అలాగే బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 373 కెల్విన్. చూడండి, ఇక్కడ ఐస్ మరియు వాటర్ అనేది డిఫరెన్స్గా ఉంది. సో అది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సో సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్కి చేంజ్ చేయాలనుకుంటే Celsius -0 by Fahrenheit -32 is equal to 100 by 180. సో చూడండి, ఇక్కడ సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్కి చేంజ్ చేయాలంటే ఫార్ములా వచ్చేసి C-0 F 32 degrees ఉంటుంది కదా. సో F
32 ఈజ్ ఈక్వల్ టు 100/180. అండ్ నెక్స్ట్ సెల్సియస్ నుంచి కెల్విన్కి చేంచాలంటే సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 270 K - 273. సో సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు K - 273. సో కొన్ని 2 ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. సో ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్. సో థర్మోమీటర్స్లో టైప్స్ అనేవి ఉన్నాయి. చూడండి ఇక్కడ క్లినికల్ థర్మోమీటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ హాస్పిటల్స్ టు మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. సో మన బాడీ యొక్క టెంపరేచర్ అనేది చెక్ చేయడానికి క్లినికల్ థర్మోమీటర్స్ అనేవి యూజ్ చేస్తారు హాస్పిటల్స్లో. ఇట్ హ్యాస్ ఏ కింక్ దట్ ప్రివెంట్స్ ద మెర్క్యూరీ ఫ్రమ్ ఫ్లోయింగ్ బ్యాక్ ఇన్ టు ద బల్బ్ వెన్ ఇట్ వాజ్ టేకెన్ అవుట్ ఆఫ్ ద పేషెంట్స్ మౌత్. సో ఆ పేషెంట్ మౌత్ నుంచి తీయంగానే ఆ బాడీ టెంపరేచర్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు ఆ మెర్క్యూరీ అనేది ఫ్లో అవుతుందన్నమాట. సో దానివల్ల ఆ టెంపరేచర్ని రికార్డ్ చేయడానికి అవసరం అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ థర్మోమీటర్. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి ల్యాబొరేటరీ థర్మోమీటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్కూల్ ల్యాబ్స్, ఇండస్ట్రీస్ ఎక్సెట్రా. సో ఈ ఇండస్ట్రీస్లో ఏదైనా ఇండస్ట్రీస్లో లేకపోతే స్కూల్ ల్యాబ్స్లో ఏదైనా కెమిస్ట్రీ ల్యాబ్స్లో అలా యూస్ చేస్తుంటాం. టెంపరేచర్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. వాటి యొక్క టెంపరేచర్ అనేది చెక్ చేయడానికి ఈ ల్యాబొరేటరీ థర్మోమీటర్స్ అనేవి యూస్ చేస్తారు. టు మెజర్ టెంపరేచర్ ఇట్ హ్యాస్ no kink. It is made of a long stem and the bulb of mercury. So it can measure higher temperatures than clinical thermometers. So clinical thermometers అయితే ఓన్లీ లో టెంపరేచర్స్ అంటే మ్యాక్సిమం టెంపరేచర్సే చూపిస్తాయి. అండ్ అదే ల్యాబొరేటరీ ఆఫ్ థర్మోమీటర్ అయితే ఎక్కువ హై టెంపరేచర్స్ని కూడా సూచించగలుగుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ థర్మోమీటర్స్. సో డిజిటల్ థర్మోమీటర్స్ వర్క్స్ వితౌట్ మెర్క్యూరీ. సో ఈ డిజిటల్ థర్మోమీటర్స్ అనేవి మెర్క్యూరీ అనేది లేకుండా యూస్ చేస్తారనమాట. ఐ హ్యాస్ ఎ డిస్ప్లే విచ్ షోస్ రీడింగ్ డైరెక్ట్లీ. సో చూడండి ఇక్కడ ఇలా ఉంటుంది. సో అది మన బాడీ యొక్క టెంపరేచర్ని చూడడానికి ఈజీగా పనిచేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఈజీ టు యూస్. వీ కెన్ యూజ్ ఇట్ బై జస్ట్ ప్రెస్సింగ్ ఆన్ ఆఫ్ బటన్ ప్రెజెంట్ ఆన్ ఇట్. సో చిన్నపిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఇలాంటి ఈ డిజిటల్ థర్మోమీటర్స్ అనేవి యూస్ చేస్తారనమాట. ఓన్లీ జస్ట్ మనకి టెంపరేచర్ అనేది చెక్ చేసుకోవడానికి ఆన్ బటన్ అనేది ఉంటుంది. సో అది ఆన్ చేసిన తర్వాత షోల్డర్ కిందో లేకపోతే నార్మల్గా టంగ్ కిందో పెట్టుకుంటాం కదా. సో అలా పెట్టిన తర్వాత కొంతసేపు వెయిట్ చేస్తే ఒక సౌండ్ అనేది ఇస్తుంది. సో ఆ సౌండ్ అనేది ఎందుకు ఇస్తుంది అంటే టెంపరేచర్ అనేది ఇండికేట్ అయిపోయింది అని. సో దాన్ని చూసుకుంటే మనకి మన బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఎంత ఉందో చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సిక్స్ మ్యాక్సిమం మినిమం థర్మోమీటర్. సో దీన్ని 6 మ్యాక్సిమం మినిమం థర్మోమీటర్ అని అంటారు. ఈజ్ వన్ ఆఫ్ ద మెటీరియాలజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ టు మెజర్ మ్యాక్సిమం హైయెస్ట్ అండ్ మినిమం లోయెస్ట్. సో మనకి హైయెస్ట్ మినిమం ఎంత ఉంది అండ్ హైయెస్ట్ ఎంత ఉంది అండ్ అలాగే లోయెస్ట్ అనే టెంపరేచర్స్ అనేవి ఎలా ఉన్నాయి ఒక డేలోకి వచ్చేసరికి అనేది చూడడానికి యూస్ చేస్తారు. జేమ్స్ 6 ఇన్వెంటెడ్ దిస్ థర్మోమీటర్ ఇన్ 1780. సో ఈ 6 మ్యాక్సిమం మినిమం థర్మోమీటర్ అనేది జేమ్స్ 6 అనే ఆయన ఇన్వెంట్ చేయడం జరిగింది 1780లో. ఇట్ హ్యాస్ ఏ సిలిండ్రికల్ బల్బ్. సో ఈ ఇన్స్ట్రుమెంట్ గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. అంటే మినిమంగా ఎన్ని పాయింట్స్ ఉంటాయి అండ్ మ్యాక్సిమంలో ఎన్ని పాయింట్స్ ఉంటాయి అని అండ్ ఎలా డిటెక్ట్ చేస్తారు మినిమం మ్యాక్సిమం టెంపరేచర్స్ అనేవి అని దాని గురించి ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ ఎయిర్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్. సో ఎయిర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట హీట్ చేసేటప్పుడు. ఇందాక చూసుకున్నాం ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ అనేది ఏదైనా మెటీరియల్ మీద చూసుకున్నాం. సో ఇప్పుడైతే ఎయిర్ అనేది కూడా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట హీట్ చేయడం వల్ల. స్మోక్ అండ్ హాట్ ఎయిర్ మూవ్స్ అప్ బికాస్ ఇట్ ఎక్స్పాండ్స్ అండ్ బికమ్స్ లైటర్. సో ఏదైనా స్మోక్ చేసినప్పుడు ఆ ఎయిర్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది, మూవ్స్ అప్వర్డ్. సో ఎందుకంటే ఆ హాట్ ఎయిర్ అనేది కూల్ ఎయిర్ కన్నా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో కాబట్టి ఈ లైట్ వెయిట్ ఉన్న హాట్ ఎయిర్ ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అయ్యి గాల్లో కలిసిపోతుంది అనమాట. సో దట్స్ వై వీ హ్యావ్ వెంటిలేటర్స్ అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ ద అప్పర్ పార్ట్స్ ఆఫ్ ద వాల్ టు ఎగ్జాస్ట్ హాట్ ఎయిర్ అండ్ స్మోక్ ఫ్రమ్ ఏ రూమ్. సో మనకి ఇంటికి వచ్చేసరికి వెంటిలేటర్స్ అనేవి ఎందుకు ఉంటాయి అండ్ అలాగే ఫ్యాన్స్ అనేవి ఎందుకు ఉంటాయంటే ఈ హాట్ ఎయిర్ని బయటికి పంపించడానికి అండ్ మన రూమ్ని కూల్గా ఉంచడానికి ఈ వెంటిలేటర్స్ మరియు ఎగ్జాస్టెడ్ ఫ్యాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో హాట్ ఎయిర్ అనేది కొంచెం లెస్ వెయిట్ కాబట్టి ఈ వెంటిలేటర్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి అండ్ అలాగే ఈ ఫ్యాన్స్ ద్వారా కూడా ఈ హాట్ ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట.
The force applied by air on any surface is contact is called air pressure. సో ఏదైనా ఫోర్స్ అనేది ఒక సర్ఫేస్ మీద, సో ఏదైనా ఫోర్స్ అనేది ఎయిర్ ద్వారా ఒక బెలూన్ లేకపోతే బాటిల్లో మనం గాలి అనేది ఊదుతాం కదా, సో ఆ ఫోర్స్, ఆ ఎయిర్ నుంచి వచ్చే ఫోర్స్ అనేది సర్ఫేస్ ఉంటుంది కదా, సో దాంతో కాంటాక్ట్ అయ్యే దాన్ని ఎయిర్ ప్రెషర్ అని అంటారు. సో బాటిల్లో మనం గాలి అనేది ఊదేసి దానికి మూత పెట్టేస్తే అందులో మొత్తం ఎయిర్ అనేది ఫిలప్ అయి ఉంటుంది. సో ఆ ఎయిర్ అనేది టోటల్ ఆ బాటిల్ యొక్క టోటల్ కవర్ అయి ఉంటుంది అనమాట. సో అందులో ఎయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎయిర్ అనేది ఎయిర్ ప్రెషర్ అని అంటారు దాన్ని. ద ఎయిర్ ప్రెషర్ బికమ్స్ వెన్ ఇట్ ఈస్ కంప్రెస్డ్. సో ఎయిర్ ప్రెషర్ అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మేము ఒక్కసారిగా బాటిల్ మూత అనేది ఓపెన్ చేయగానే ఆ బాటిల్ నుంచి గాలి అనేది బయటకు వస్తుంది. సో అందులో ఉన్న ఎయిర్ అనేది ఎక్కువ అయిపోయి ప్రెషర్ పడుతుంది అనమాట ఆ ఎయిర్ మీద. సో వెన్ ఎయిర్ ఎక్స్పాండ్స్ అండ్ రైజెస్ అప్ ఇట్ క్రియేట్స్ లో ప్రెషర్. సో ఆ మూత తీయగానే బయటకు వెళ్ళే గాలి మొత్తం ఆ ప్రెషర్ నుంచి బయటకు వస్తుంది కాబట్టి లో అయిపోతుంది అనమాట దాని ప్రెషర్, విచ్ డ్రైవ్స్ ద హై ప్రెషర్ ఫ్రమ్ సరౌండింగ్స్ టు మూవ్ అండ్ ఆక్యుపై ద ప్లేస్. సో లోపల ఇరుగుకుండా ఎయిర్ మొత్తం ఒక్కసారిగా బయటికి రాగానే బయట ఎక్కడైతే ఎయిర్ లేదో అక్కడ ఆ ప్లేస్ అనేది, ఆ ఎయిర్ అనేది ఆక్యుపై చేస్తూ ఆ ఎన్విరాన్మెంట్లో బయటికి రాగానే ఆ ఎయిర్ అనేది మూవ్ అయిపోతుంది అనమాట సరౌండింగ్స్లో. ఎయిర్ ప్రెషర్ ఈస్ మెజర్డ్ ఇన్ హైట్ ఆఫ్ మెర్క్యూరీ లెవెల్ ఇన్ సెంటీమీటర్స్ అండ్ ఇట్ ఈస్ మెజర్డ్ విత్ ఏ బ్యారోమీటర్. సో ఎయిర్ ప్రెషర్ అనేది దేంతో మెజర్ చేస్తారంటే నార్మల్గా వచ్చేసి సెంటీమీటర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యారోమీటర్తో ఈ ఎయిర్ ప్రెషర్ని మెజర్ చేస్తారనమాట. సో నవేడేస్ అనిరాయిడ్ బ్యారోమీటర్స్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ఎయిర్ ప్రెషర్. సో ప్రస్తుతం ఈ ఎయిర్ ప్రెషర్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేది అనిరాయిడ్ బ్యారోమీటర్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ వెదర్. సో వెదర్ అంటే మన వెదర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి ఈ హీట్, ఈ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో చూడండి వెదర్ అనేది మెజరింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ వెదర్ని ఏ విధంగా మనం మెజర్ చేయొచ్చు, వెదర్లో హీట్ ఎంత ఉంది, కూల్ ఎంత ఉంది అనేది ఎలా మెజర్ చేస్తారు. ద కాంపోనెంట్స్ మెన్షన్డ్ అబౌవ్ అలాంగ్ విత్ హ్యూమిడిటీ డిసైడ్స్ ద వెదర్ ఆఫ్ ఏ ప్లేస్. సో అసలు హ్యూమిడిటీ అంటే ఏంటో తెలుసుకున్నాం. హ్యూమిడిటీని తెలుగులో ఆర్ద్రత అని అంటారు. సో హ్యూమిడిటీ అంటే చూడండి, all the evaporated water from different water bodies go into air. సో ఎవాపరేట్ అయిన వాటర్ మొత్తం ఈ గాల్లో కలిసిపోతుంది అనమాట. దిస్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్ ఈస్ కాల్డ్ హ్యూమిడిటీ. సో ఎవాపరేట్ అనేది వాటర్ చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాగా ఎవాపరేట్ అవుతుంది. సో ఆ చిన్న డ్రాప్లెట్స్ అనేవి హ్యూమిడిటీగా మారుతుంది అనమాట ఈ ఎయిర్లో కలవంగానే. సో హైగ్రోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ హ్యూమిడిటీ ఇన్ ఎయిర్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. సో దీన్ని ఈ హైగ్రోమీటర్తో ఈ హ్యూమిడిటీని మెజర్ చేస్తారు అండ్ అలాగే దాని యొక్క నెంబర్ అనేది గ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్లో మెన్షన్ చేస్తారు. సో హ్యూమిడిటీ అంటే వాటర్ వేపర్, గాల్లో కలిసే వాటర్ వేపర్ అంటే చిన్న డ్రాప్లెట్స్ని హ్యూమిడిటీ అని అంటారు. అండ్ నెక్స్ట్ దీన్ని హైగ్రోమీటర్, హ్యూమిడిటీ ఈజ్ మెజర్డ్ ఇన్ హైగ్రోమీటర్. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఎవాపరేషన్ ఆఫ్ స్వెట్ ఫ్రమ్ అవర్ బాడీ మేక్స్ అస్ కూల్ టు మెయింటైన్ అవర్ బాడీ టెంపరేచర్. ఇన్ సమ్మర్ ద హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ ఈజ్ హై. సో సమ్మర్లో వచ్చేసి హ్యూమిడిటీ ఆర్ద్రత అనేది ఎక్కువగా ఉంటుంది డ్యూ టు హై హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్. సో టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి హ్యూమిడిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు ఎవాపరేట్ ద స్వెట్ ఫ్రమ్ అవర్ బాడీ టు కూల్ ఇట్ డౌన్. సో అందుకని ఈ టెంపరేచర్ మరియు హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ అనేది తొందరగా ఎవాపరేట్ అవ్వదన్నమాట మా బాడీలో నుంచి. So but still our body loses water. High temperatures along the humidity sometimes may cause heat stroke or sunstroke. సో ఈ హ్యూమిడిటీ నుంచి వాటర్ అనేది బయటికి వెళ్తూ ఉండడం వల్ల, హై టెంపరేచర్ వల్ల మన బాడీ అనేది వాటర్ ఎక్కువగా లూజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ వాటర్ లూజ్ అవ్వడం వల్ల మనకి సన్ స్ట్రోక్ అంటే వడదెబ్బ అలాంటివి తగలడం అనేది జరుగుతుంటుంది ఎండాకాలంలో. సో డిహైడ్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో వీ కెన్ సే మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్స్ ఆఫ్ ఎ డే, ఎయిర్ ప్రెషర్, రెయిన్ఫాల్, speed, humidity are called measuring components of weather. So weather forecasting is the application of science and technology to predict the conditions of the atmosphere using components of weather for given location and time. సో వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి సంబంధించింది అనమాట. అది వెదర్ ఫోర్కాస్టింగ్ అంటే వెదర్ని క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు. సో ఈ
అట్మాస్ఫియరిక్ యొక్క కండిషన్స్ని బట్టి ఈ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, నార్మల్గా న్యూస్ పేపర్లో కానివ్వండి, లేకపోతే న్యూస్ ఛానల్స్లో కానివ్వండి వెదర్ రిపోర్ట్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో అది క్లైమేట్ని బట్టి ఈ వెదర్ రిపోర్టింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఈ టెంపరేచర్స్, మన చుట్టూ ఉండే టెంపరేచర్స్ని క్యాలిక్యులేట్ చేసి ఈ గాలి యొక్క స్పీడ్ని బట్టి అండ్ అలాగే ఎండ యొక్క టెంపరేచర్ని బట్టి ఇలా డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి కదా. సో ఆ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది జరిపి మనకి వర్షం వస్తుందా ఎండ వస్తుందా అనేది క్యాలిక్యులేట్ చేసి వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది జరుపుతుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్లైమేట్ అండి. సో హీట్ అయిపోయింది, టెంపరేచర్ అయింది, అండ్ నెక్స్ట్ క్లైమేట్. సో మెటియోరాలజిస్ట్ సైంటిస్ట్ హూ స్టడీ అండ్ వర్క్ ఆన్ వెదర్. సో వెదర్ మీద కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేసేవాళ్ళు అండ్ అలాగే వెదర్ మీద వర్క్ చేసే వాళ్ళని మెటియోరాలజిస్ట్ అని అంటారు. రికార్డ్ వెదర్ ఎవ్రీడే. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు వెదర్ని రికార్డ్ చేస్తుంటారు. దీస్ రికార్డ్స్ ఆఫ్ ద ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్, ఐఎండి అంటే ద ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ స్టడీస్ క్లైమేట్ ఆఫ్ అవర్ కంట్రీ. సో మా ఇండియాకి సంబంధించి ఇండియన్ మెటీరియాలజిస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది ఈ వెదర్ అనేది వెదర్ చేంజెస్ని డిటర్మైన్ చేయడానికి. సో 23rd March ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ మెటీరియాలజికల్ డే. సో వరల్డ్ మెటీరియాలజికల్ డే ఎప్పుడు జరుపుతారంటే 23rd March అనమాట. సో 23rd March వచ్చేసి వరల్డ్ మెటీరియాలజికల్ డే. క్లైమేట్ ఆఫ్ ఏ ప్లేస్ రిమైన్స్ అన్చేంజ్డ్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో క్లైమేట్ అనేది, ఒక ప్లేస్ యొక్క క్లైమేట్ అనేది చాలా సంవత్సరాలు, చాలా రోజులు అనేది ఒకేలా ఉంటుందన్నమాట. సో ఇట్ ఎఫెక్ట్స్ అవర్ లైఫ్ స్టైల్. ద మెజరింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్ ఆర్ ద సేమ్. సో ఒకవేళ వర్షాలంటే ఒక 3 months పడుతుంది. సో కంటిన్యూగా పడుతుంది కాబట్టి మనం వర్షానికి కూడా ఎక్కువగా ఉండలేము. సో జలుబు చేస్తుంది అండ్ అలాగే ఫీవర్స్, కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అనేవి వస్తుంటాయి. సో అలా వచ్చినప్పుడు మన లైఫ్ స్టైల్ అనేది దెబ్బతీస్తుంది అనమాట. సో ద మెజరింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్ ఆర్ ద సేమ్. సో క్లైమేట్ని మెజర్ చేయాలన్నా, వెదర్ని మెజర్ చేయాలన్నా వాటి అన్నిటికీ సేమ్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. సో స్పీడ్ని బట్టి, విండ్ని బట్టి అండ్ అలాగే ఎయిర్ని బట్టి, సో అలా వాటన్నిటిని బట్టి మన ఎన్విరాన్మెంట్లో ఉండే ప్రతి ఒక్క దాన్ని బట్టి క్లైమేట్ మరియు వెదర్ అనేది నిర్ధారించవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంపార్టెంట్ అయితే నెక్స్ట్ కంటిన్యూషన్లో ఏం లేవు. సో ఇప్పుడు వరకు చెప్పిన మొత్తం ఇంపార్టెంట్ అండి. మీరు ఈ క్లాసెస్ జరిగేటప్పుడు సో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా కొన్ని ఇచ్చాను కదా, అవి కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి టోటల్ 6 chapters అనేవి ఉన్నాయి కదా, సెమ్ 2 వచ్చేసరికి 7th క్లాస్లో. సో 3 chapters అనేవి కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ 3 chapters అనేవి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. సో అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.